ఐ థింక్ సో అఖిల్. ఎంతమంది ఉన్నారా? అఖిల్ ఉన్నాడు రా, అఖిల్ ఉన్నాడు. రెడీ అన్న, రెడీ అన్న అవ్వాల్సిందేమో. ఆహా, మామూలు లేదు గైడ్ మేకప్. అన్న ఓయ్. నమస్తే అన్న, ఓకే. ప్రవీణ్ అన్న. నమస్తే నమస్తే. నమస్తే నమస్కారం. నమస్తే నమస్తే. ఓకే, లెట్ స్టార్ట్ చేద్దాం. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్, చిన్న స్మాల్ టాక్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ చేద్దాం. అదర్వైజ్ విల్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. ఏంటి పాడ్కాస్ట్ అంటే? అసలు ఏంటి ఫస్ట్ మాకు అది తెలియాలి. సో ఇప్పుడు ఎవరి గురించి నేను ఐ థింక్ సో 1 to 2 months బ్యాక్ అఖిల్తో ఒకసారి ఫోన్లో మాట్లాడాను అనమాట. సో కాకపోతే ఆ, అప్పుడు అఖిల్ ఒక మాట చెప్పాడు అనమాట. మనం ఒక ఏంటది మనం ఒక చిన్న మంచి పని చేసాంరా వెళ్ళిపోయేటప్పుడు. ఐ థింక్ సో యూ డి నాట్ రిమెంబర్ అనేసి అని స్టార్ట్ చేశాడు. సో ఐ థాట్ అందరికీ అన్నీ గుర్తుండవు కదా. సో లెట్స్ షేర్ ఆర్ స్టోరీస్. మోస్ట్లీ మనం చేసే అన్ని దొంగ పనులు చాలా ఉంటాయి. సో జస్ట్ టు రీమెం రీ అదే అందరికీ నెవరేద్దాం అనేసి అనే చెప్దాం అనుకున్నాను. సో అండ్ దెన్ అఖిల్ సజెస్టెడ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎ డాక్యుమెంటరీ లైక్ దట్ ఆర్ సంథింగ్ లైక్ ఏ బ్లాగ్ ఆర్ సంథింగ్. నేనేమో రాద్దాం అనుకున్నాను. ఐ థాట్ ఆఫ్ రైటింగ్ సంథింగ్ లైక్ ఏ స్టోరీ, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసాం అనేసి అని. బట్ అఖిలేమో ఒక వీడియో టైప్ అలాగా ఏదో అన్నాడు అనమాట. యూట్యూబ్ లాగా ఏమైనా చేస్తే, అదే పాడ్కాస్ట్ లాగా ఏమైనా చేస్తే బాగుంటుంది, వీడియో వీడియో డాక్యుమెంటరీ లెక్క అనేసి అంటే. సో ఐ థాట్ దట్ షుడ్ బి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి, సర్లే పని ఏంటి ఎక్స్ట్రా అవిగేషన్స్ ఏం లేవు కాబట్టి చేద్దాంలే, లేకపోతే సినిమాలు చూడడం తప్ప ఇంకేం చేయట్లేదు అని ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్. సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మన దిస్. తెలిసిన పొలం చాలా మంది ఉన్నారు కదా. ఏంటి? మన తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పొలంలోకులు. ఆ, ఉన్నారు, వస్తారు. ఫస్ట్ మనం మన పోరంబోకులో మనం స్టార్ట్ చేస్తే బాగుంటది కదా అనేసి స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ మనం ఉంటాం కదా. సో ఐ టుక్ దిస్ పోరంబోకు డిడ్ ద ఇనిషియేషన్. సో వీ థాట్ ఆఫ్ డూయింగ్ దట్. అండ్ అండ్ మై నేమ్ ఇస్ నైస్. హరిచందు. నేను 2012 to 14 12 to 14 ఏరా మందరే. యా యా యా. అదే కొంచెం ఆ, ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. 12 to 14 అర్థమైంది జే అర్థమైంది. జే6 లో స్టార్ట్ అయ్యాను నేను. జే6 చేసామన్నా అఖిల్. ఐ థింక్ సో జే6 ఆర్ సెవెన్ జే7. సెవెన్ 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 ఐ థింక్ సో. మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ గ్యాంగ్ ఉంటారన్నమాట దాంట్లోని. వి ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ వి వెంట్ టు జే3కి వెళ్ళాము. కొంతమంది జే7కి వెళ్ళారు, కొంతమంది జే2కి వెళ్ళారు, జే1 కూడా వెళ్ళారు, కొంతమంది ఏ కూడా జీవన్. వెళ్ళిపోయినట్టు ఉంటారు. కాకపోతే మనం సెకండ్ మాత్రం ఇక్కడ. పేపర్ అదే కాదు. సెకండ్ షాప్ లీగ్ లో గుర్తొచ్చింది, ఒక్కొక్కడు మళ్ళీ వెనకొచ్చారు అనమాట. చాలా మంది వచ్చారు. అది. అవును అవును. సో ఇనిషియల్ గా నా ఇనిషియల్ స్టార్ట్ చాలా బాగుంటాయి మాయి. కాకపోతే తర్వాత కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి మనం వెనక్కి వచ్చేసాం. మళ్ళీ జే7 జే6 ఎక్కడికో వచ్చేసాను. అండ్ ఇంకా లాస్ట్ లో జే6 నువ్వు నేను అదే అఖిల్ వెళ్ళిపోయాడు. అఖిల్ ఫ్రెండ్ సెక్షన్ వెళ్ళిపోయాడు. జే2కో జే3కో వెళ్ళిపోయాడు. బాగా చదివి 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 మనం. అలా కుదిరేసింది ఆ, అదే ప్రవీణ్ గా. అరే అది కాదు, మన అందరం ఇంచుమించు ఒక 2 సెక్షన్లు అటు ఇటు ఉంటాం అనమాట. ఒక సెక్షన్ అటు ఇటు, ఆ, ఎందుకంటే మనందరం ఒక ఏంటి గోడ, నువ్వు గోడ ముందు ఉంటావేమో, ఇంకోటి అదే. నేను గోడ వెనకాతలు ఆ, ఉంటాం. అందరూ ఒక సెమీ సర్కిల్, అదే సెమీ సర్కిల్ కూడా కాదు, ఒక ఏంటది త్రీ అదే సెవెన్ గోడ బాగుంటది ఆ క్లాస్ కి ఈ క్లాస్ కి. మనం ఆ, ఏంటంటే మాస్టర్ మాట్లాడాలంటే ఆ గోడకి దగ్గర వేసుకొని ఆ క్లాస్ వాళ్ళతో కమ్యూనికేషన్ మాట. ఆ క్లాస్ వాడము అదే అదే లాస్ట్ లో వేసుకుంటే మనం ముందు. అప్పట్లో బాగా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సార్ వచ్చి రెండు క్లాసుల మధ్యలో మన పక్కన కూర్చోంటే ఏంటి. అదే అదే అదే. అమ్మో, అది కూడా అది నిద్రపోతా ఉండదు, పడుకుంటా ఉండదు, నుంచుండదు ఆ అదే. తెంగేసి. కా కాకపోతే ఆ, ఏంటంటే అది మంది కూడా కోడ్లు షెడ్ ఉంటాయి చూసావా, కోడ్లు ఉంటాయి చూసావా, చిక్ ఫామ్. కోళ్ళ ఫారం కోళ్ళ ఫారం. కోల్డ్ ఫార్మా చిక్కుకోవడం. సేమ్ అలాగే ఉండేది అనమాట. ఈడు ఈ ప్రవీణ్ గడే సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, గాడ్ ఇదనుకో ఇక్కడ పెడతాడు అనమాట చైరు. అదే ఇక్కడ, ఓకే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద కార్నర్ లో పెడతాడు అనమాట. ఈ సార్లు కనబడరు, మన సార్ కూడా కనబడ్డు అనమాట ఆడికి. అయితే అది ఎవడైనా చాలా వెనకాల
ఎవడైనా కార్నర్లో నడుచుకొని వస్తేనే కనబడతాడు అనమాట. కాకపోతే దొరికేసే వాళ్ళం కదరా బాబు. ఏంటంటే అప్పుడులోనే బ్యాగీ ప్యాంట్ లాగా వేసేవాడురా కాలేజ్ యూనిఫామ్ నాడు. ఇట్లా చూడు అయిపోయింది ఈ అయ్యా, కాదు వయసు కాదు అయిపోయింది. అందరికీ ఎలా కనిపించేది అంటే అంటే అంత స్టైలిష్ గా ఉండేమో అనిపించేది. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అనమాట, ఈ 5 years ముందనే ఇదే ఉన్నది, 5 years ముందర ఈ ఒరే, ఒరే, ఒరే. సెట్టింగ్ ద ట్రెండ్ అనమాట. కాకపోతే చాలా అంత కేర్ ఏం ఫ్రీ లేదు. ఉంది. నాకన్నా రాజ్ గాడు వీళ్ళందరూ బాగా ఉండేవాళ్ళు. నేను జస్ట్ అంటే ఆల్రెడీ గోవింద. దట్ ఈస్ ఫైన్. కాకపోతే ఇనిషియల్ అయితే వీల్ డూ స్టార్టింగ్ లైక్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే నీకు ఎలా అనిపించింది అదర్ టూ మెంబర్స్ ఆర్ అఖిల్ నీకు కూడా, అండ్ సమ్వాట్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి అలా చేద్దాం ఏంటి అన్నమాట. ప్రవీణ్ గడి గురించి చెప్పలేండి ఇప్పుడు? చెప్పు వద్దు, పర్లేదు. వద్దు, వద్దు. నాకే ఏం గుర్తులేదు అప్పుడు ఏం పిల్లాశాలు వేసాను. ఇప్పుడు మళ్ళీ లేదు సరే లేదురా, అంత మంచి పని చేసినారు ప్రవీణ్. నువ్వు అప్పుడులో హీరో రా చేసానా? నువ్వు. అదే చేసాను, నాకు తెలియదు. హీరో రా నువ్వు. ఇప్పుడు నా చెప్తామి అప్పుడే అయింది. ఇప్పుడు నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఇప్పుడు నేను చూడు ఎలా ఉన్నాను. పొట్టేసుకొని గిట్టేసుకొని చూడు. అందరికీ అదే బాధ. అదే అదే రా పెంచిన ఆస్తి అంటే ఇప్పుడు. ఏం చేస్తాం, చేసేది కూలి పని, సాఫ్ట్వేర్ ఉద్యోగం. అదే ఓకే ఓకే నవీన్ బట్టి నువ్వు ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి రికార్డెడ్ గా ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ సో వేసి ఐ చేద్దాం స్టార్టెడ్ అనుకుంటున్నావు? ద రికార్డింగ్ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ అదే ఓకే, బట్ అంటే ఎట్లా ఎట్లా? దేని గురించి అంటే ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అనేసాను. ఎట్లా స్టార్ట్ చేద్దాం ప్లానింగ్? ఇనిషియలీ విల్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. అదే ఇంట్రడక్షన్ చెప్పేయండి, ఎక్కడి నుంచి, అదే మీ పేరేంటి, పలానా, బయోడేటా అండ్ ఆల్, నాట్ టూ మచ్ బట్ నార్మల్గా తెలిసే అంత. అండ్ ఆల్సో వాడు ఇక్కడ కూడా ఉండట్లేదు, ఆ చూడటం. ఇప్పుడు ఏంటి పెళ్లి కూడా చేస్తలేము. సో ఎక్కడో అండ్ నీ వెనకాల ఉన్న మెడల్స్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం అఖిల్ బ్యాక్గ్రౌండ్ లో ఆ మెడల్స్ ఏదైతే అదే తగిలించాడో దాని జెర్సీ ఏం ఏదో ఉండదురా తగిలించాడో, రే. నాకు అదే యూ అదే యూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ రెండిట్ల మీద ఉంది. యూ డోంట్ నో బట్ అఖిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ రీజనల్ క్రికెట్ టీమ్. అవునా? He got some he got some awards and all. అరే అరే చాలా అరే చందు, he's a star ఏదో player. He may అరే, be. చూ just a second. Let me. చూడు ఎలా ఉంటదంటే, ఇంద్ర సినిమాలో ఉంటుంది, మెగాస్టార్ ని ఆఫ్ తనిఖీల బరిని ఆఫ్ చెప్తాడు కదా, అలా చెప్తా చూడు. సో హీ కెన్ అదే ఒకవేళ అటు ఇటు అయితే ఎస్ఆర్హెచ్ పులి పక్కనే వస్తాడేమో. సరే అవును, చూసుకో. వస్తాను కావ్య పాపతోనే ఉంటాను ఎప్పుడు పక్కన అదే ఇంకా. అదే. అదే. సో అది విల్ స్టార్ట్ విత్ దట్, అండ్ ఎలా జాయిన్ అయ్యారు, ఎందుకు జాయిన్ అయ్యారు అనేసి అని. అండ్ స్టార్టింగ్ ఎవరితో, మీ ఫ్రెండ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎవరితో ఉన్నది, అండ్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ దోస్ ఇంట్రడక్షన్ ఇండివిజువల్ గురించి, అదే నువ్వు నన్ను ఎలా కలిసావు, లేకపోతే ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉన్నది, ఎండ్ ఇంప్రెషన్ ఎలా ఉన్నది, అండ్ ఆల్సో అబౌట్ అలాగా. ఇఫ్ యూ వాంట్ ప్రవీణ్, నువ్వు కావాలంటే ఏమైనా క్వశ్చన్ అడుగుదాం అంటే అడగచ్చు. అదే ఏమైనా సిచ్యువేషన్కి యాడ్ చేద్దాం అంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ లెట్ హిమ్ టాక్. ఓకే ఓకే. స్టార్ట్ చేసి ప్రవీణ్ అన్న పెద్దన్న. నేనే స్టార్ట్ చేయాలా? చెయ్యి ఏదో ఒకటి చెయ్యి. మామూలుగా అంటే లైక్ శశిలో జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, అప్పట్లో మనకు ఒక కళ ఉండేదన్నమాట, విమానం తయారు చేయాలని. మామూలుగా నేను ఇంటర్లో, స్కూల్లో 10th లో కూడా ఫుల్గా కొంచెం ఆడుకున్నా. అంటే అంతకుముందు కూడా నేను శశియే, స్కూలింగ్ కూడా శశియే, బాగా స్ట్రిక్ట్గా ఉండేది. సో మనకి శశిలో జాయిన్ అయినప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, మనకు ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత బాగా పర్ఫామ్ చేయబోతే వెనక్కి వేస్తాడు. నేను ఏ 6th కో 7th కో చదువుదామని వస్తే అది తీసుకెళ్ళి 4th లోనో 6th లోనో పడేసాడు యాక్చువల్గా. ఆ తర్వాత నుండి అది కంటిన్యూ అయితే ఏజ్ గ్యాప్ ఒకటి కవర్ చేద్దాం అని చెప్పి వేరే స్కూల్కి వెళ్ళి చైతన్యకి వెళ్ళా. అప్పుడే నేను చైతన్య టెక్నాలజీ కోసం అడుగు పెట్టాడు. సో అక్కడికి వెళ్ళి ఆల్రెడీ శశిలో చదువుతాం వల్ల ఆల్రెడీ మనకి 6 సెన్స్ ఉంటాయి కదా, టీచర్ వస్తాం, లేకపోతే అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఫాస్ట్గా తప్పించుకుంటాం, ఇలాంటి కొన్ని ప్రో స్కిల్స్ ఉండటం వల్ల నేను అక్కడ బాగా రాణించాను అనమాట. ఫుల్గా అడుగు దబ్బాను.
సరే అటు తప్పాను మనం, సరే అలాగా అటు తప్పు ఇంటర్ చాలా బాగా క్రూషియల్. మా ఇంటి పక్కింటి అంకుల్ బాగా మోటివేట్ చేశాడు అనమాట, ఇంజనీరింగ్ లో బాగా చదువుకుంటే బాగా గొప్పడు అవుతావు, ఎక్కడో ఉంటావు అన్నాడు. సో ఆ కాన్సెప్ట్ లో నేను బాగా నమ్మి, విపరీతంగా నమ్మేసి, అమ్మో 10th ఫుల్గా అడుగు తప్పాను. ఇంటర్లో ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి, విమానం తయారు చేయాలి, ఇక్కడ ఉంటే పని అవుతుంది, శశి అయితే కరెక్ట్ అని చెప్పి నేనే ఫోర్స్ చేసి మా డాడీని బదలాడితే నన్ను తీసుకెళ్ళి శశిలో వేశారు. అది మ్యాటర్. అలా మన శశిలోకి వచ్చాం అనమాట. సో వచ్చాను, బాగానే ఉంది, చదువుదాం అనుకుని స్టార్ట్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా సాలిడ్గానే అయింది. అంటే నిద్రపోతారు, ఆడుకుంటారు, అట్లీస్ట్ ఆడు ఎన్ని చిత్త కొట్టేసినా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, అన్ని మార్క్స్ బాగానే వచ్చినాయి. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి గ్యాంగ్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు కామన్ ఫర్ ఆల్ గ్యాంగ్స్ మనం, మామూలుగా అందరికీ కామన్ అనమాట. అలా అటు ఇటు ఇబ్బంది అవుతుందని చెప్పి స్టడీ మీద కొంచెం ఫోకస్ తగ్గించేసరికి J3లో ఉండేవాడిని నేను యాక్చువల్గా. J3 నుండి అవును. J4కి వచ్చా, J4 నుండి J5 6కి వస్తే అక్కడ అఖిల్ వచ్చాడు నాకు. నేను లాస్ట్ నుండి అఖిల్ గోడకి వేసుకుని వండుకున్నాడు. నా అఖిల్ లాస్ట్ అనమాట, గోడకి ఉండేవాడు. అఖిల్కి ఒక ముందు రోజు నేను కూర్చునేవాడిని. అఖిల్ పని ఏంటంటే నన్ను నిద్ర లేపడం, సార్ చూసారంటే తంతం. వాళ్ళు లిటరల్లీ చాలాసార్లు చెప్పాడు నాతో, ఒరే నువ్వు పడుకోకరా, నీ వల్ల నేను బుక్ అయిపోతున్నానని. ఒకన టైంలో అఖిల్ నన్ను లేపడం వల్ల దొరికేసి చెత్త కొట్టించేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవి వేరే విషయాలు. అలా అఖిల్ పరిచయం. ఇంక నువ్వైతే చెప్పుకోక్కర్లేదు. మామూలుగా ఏంటంటే ఓంకార్ గారి బ్యాచ్, ఓంకార్ గారితో నువ్వు, ఆ వైజాగ్ సందీప్ నువ్వు ఇడు ఉండేవాడు. నేను కామన్ ఫ్రెండ్. ఈ ఓంకార్ గారు సెకండ్ ఇయర్లో వచ్చాడు. సెకండ్ ఇయర్లో వస్తే అప్పటికి వీడు పరిచయం అనమాట సందీప్ గారి ద్వారా. ఆ తర్వాత ఇలాగే హాస్టల్లోనో లేకపోతే మెస్సల్లోనో కూర్చొని కుళ్ళు జోకులు వేయడమో, లేకపోతే నన్ను ఎవడన్నా కొడితే నేను నవ్వుతామో, ఇలాగే అలా అలా వైపు కుదిరింది. ఇంక తర్వాత క్లాస్ రూమ్లోనేమో వీడు ఆ, నేను J6కి వచ్చినట్టు ఉన్నా, వీడు J5కి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. కాదు, వీడు నేను J6లో ఉండిపోయాం. ఓంకార్ గారు J5కి వెళ్ళిపోయాడు. ఆడి కష్టాలు చూడాలి. ఆడ J5 వదిలేసి ఇక్కడ కూర్చుంటాక J6 వచ్చి కూర్చుంటాక వాడు చేసే అద్భుతాలు చూడాలి. ఆ గోడ పక్కన సీట్ కోసం ఎన్ని 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 డిస్కషన్లు అనమాట. వీడి పక్కనే వెంకటరెడ్డి గారు ఉండేవాడు. వీడికి ఆడికి ఉమ్. గొడవ ప్లేస్ కోసం. అమ్మో, ఈయనేమో వెంకటరెడ్డి, ప్లేస్ అదే ఆడ తెలుసులే అన్న, అదే కొంచెం బ్లాక్ గా ఉంటాడు తెలుసు తెలుసు వెంకటరెడ్డి. తెలుసు 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 తెలుసు. ఆ, ఓకే. ఈ వాడు నా ప్లేస్ గురించి ఆ, వాళ్ళకి బాగా ఎక్కువ కాకపోతే ఎసెన్షియల్స్ బాగా ఏముండేవంటే ఒక చైరు, మడత ప్లేస్. మంచం, మడత కుర్చీ, ఆ, దాని తర్వాత ఒక ప్లాంక్, ఒక గోన్ సంచి పక్కన ఉంటుంది, మన బుక్స్. నాకు ఇప్పటికీ అది చూస్తే ఎంత చిరాకు వస్తుంది అంటే, గోన్ సంచిలా ఉంటాయి చూసా, అది గ్రీన్ కలర్ బ్యాగ్, దాని మీద స్ట్రైప్స్ ఉంటాయి అనమాట. అవునవును, రెండు క్లిప్లు ఉంటాయి. ఆ, రెండు క్లిప్, అవి క్లిప్స్ దుంపలు ఉంటా. దుంపల బడిలో వాళ్ళు ఉంటారు చూసా, ఇలా వేసుకుంటారు దుంపల బడిలో ఉన్నప్పుడు. నేను ఒక్కోసారి వేసుకున్నానులే, అదే సేమ్ అలాగే ఉండేది అనమాట. మళ్ళీ చైర్ పక్కనేమో ఎవరు ఎవరి నెంబర్ వాళ్ళు, 3405 3 ఏదో ఒకటి. మళ్ళీ ఆ, ఏంటి ప్లాంక్లు, మర్చిపోయాను, ప్లాంక్లు కూడా ఇరిగిపోయాయి, చాలా మటుకు ఇరిగిపోయాయి అనమాట. ప్లాంకులు ఇరిగిపోయి ప్లాంకుల మీద హీరో స్టిక్కర్లు అతికించుకునే వాళ్ళు మనోడు, అబ్బో, ఒక్కొక్కడు అదే ఒక్కొక్క అభిమాని హీరో, అరాచకం. ఒక్కొక్కడు పేర్లు రాసేవాడు. ఆ, నేను స్టడీ నేను నేను స్టడీ అవర్స్ టైంలో చెప్పు చెప్పు చందు. నేను ప్రవీణ్ గారిని, నాకు తెలిసి ఆ, ఆడిని ఇయర్ స్టార్టింగ్ లో పడుకోవడం చూశాను, అప్పుడే పడుకోవడం చూశాను. ఇయర్ ఎండింగ్ లో నిద్ర లేగడం చూశాను అనమాట. అంతే, దాని మధ్యలో అంతా మాయలో ఉంటుంది నాకు ప్రవీణ్ గారితో. ఎలా ఉండదు చూడు. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, ఇండివిజువల్గా మాట్లాడుతున్నప్పుడు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది అనమాట. ప్రవీణ్తో నాకు అలా అవ్వదు ఎప్పుడు. ప్రవీణ్తో ఉన్నప్పుడు క్యాటలిస్ట్ ఉండాలన్నమాట, ఎవడో కూడా ఉండాలి, లేకపోతే అది బిల్డ్ అవ్వదు. పడుకుపోతాం, ఎదురు పడుకుపోతాం, అలాగే ఉంటుంది అనమాట. ఇంట్రెస్టింగ్ ఉండదు అసలు. నాకే కదా, ఆడికి కూడా ఉండదు అనిపిస్తుంది నాకు. ఏదో ఒకసారి యాక్చువల్లీ ఇండివిజువల్లీ ఒక 2 days 1 day అంతా కూర్చున్నట్టు ఉన్నాం ఇద్దరం కలిపి. అసలు ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎలా ఉంటాయి, ఒక బ్రిలియంట్ పర్సన్ కూర్చున్నాడు కదా. కానీ కాదు, ఎంత ప్రవీణ్ వాడు అన్నట్టు మధ్యలో మంచి ఫన్ ఉండేది, అన్ని గ్రూపుల్లో వాడు ఎక్కడ ఉన్నా కానీ అదే ఇదిగా అదే. ఉండేవాడు. నేనే కాదులే, చంద్రగాడు ఉన్న వీళ్ళకి స్పెసిఫిక్ క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు. ఏంటంటే ఉండేవాళ్ళు. అసలు అది స్పెసిఫిక్ క్యాండిడేట్స్ ఎలా అదే ఉంటారు. అంటే యాక్చువల్లీ చందు ఇస్ లైక్ టెడ్డీ బేర్ అనమాట. అందరూ కూడా అదొక వామ్ వెల్కమింగ్ ఉండేది. అవును. నువ్వేంటంటే పదం వాడకూడదులే కానీ
అదే బజార్ లంచ్ టైం అన్నమాట. అందరూ వాడతారు, అందరికీ తెలుసు నేను. అదే అది ప్రాబ్లం. అట్లుండేది. ఇంకా నీతో దే గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. వీడితో ఎంతదన్నా ఎట్లన్నా ఏదన్నా చెప్పొచ్చు చేయొచ్చు. చందు గడికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీడితో ఇది వద్దులే ఎందుకులే వీడికి అదే చెప్పడం, అదే ఇట్స్ నాకు కొంచెం ఎవరు నాకు ఎక్కువ నేను ఎక్కువ దెబ్బలు తిన్నది రాజుగారి దగ్గర అనమాట. అదే పృథ్వీ రాజుగారు. ఆడికి ఆడు ఏ చెప్తాడు అనమాట, కొన్ని కొన్ని చెప్తాడు అనమాట. కొన్ని నాకు కొన్ని ఎలా ఉంటాయంటే, నేను ఆ, నన్ను ఏడిపిస్తాడు. కాకపోతే నేను అంత ఫిజికల్లీ కాదు కాబట్టి ఆయన కొట్టలేను అనమాట. అంటే తిరిగి కొడతాడు మళ్ళీ నాడు గట్టి కొడతాడు. అందుకే సో నేను అలాంటివి ఏం చేయను. సో నేను పిక్ చేసుకుంటాను అనమాట కొన్ని మందిని, ఎవరైతే కొట్టరో వాళ్ళనే ఇది మాట్లాడుతూ ఉంటాను ఫస్ట్. వెంకటరెడ్డి గారిని, బాత్ గారిని. ఆ చూడు చూడు, నేను ఎప్పుడూ అనుకోను అనమాట, ఎవరిని అన్నా అనుకోను. ఫస్ట్ వెంకటరెడ్డి గట్రా, ఆడంటే నాకు అంటే 1 ఇయర్ ఫుల్గా చిరాకట. అంటే నాకు 1 ఇయర్, 1 ఇయర్ కూడా 3 మంత్స్ చిన్న డ్యూరేషన్ ఆఫ్ టైంలో నాకు ఆడికి గొడవ వచ్చి ఇలా అయిపోయింది. కానీ లాస్ట్లో నాకు ఆడు ఒక చిన్న ఐ ఓపెనింగ్ లా ఉండేదన్నమాట. ఎవరిని అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఈయన అస్సలు చేయకూడదు అనేసి. తర్వాత ప్రవీణ్ గాడు అనమాట. ప్రవీణ్ గాడిని మామూలుగా ఏడిపించేవాడిని అనమాట. ఏంటి పన్ను ఇరిగిపోయింది అనేసి అని. తర్వాత ఇప్పుడు చాలా మారిండ్రు. అదే 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 తర్వాత బాతుగాన్ని ఎప్పుడో ఒకసారి అనేవాడిని. కానీ అదే ఆడి పేరు మర్చిపోతున్నాను, రవితేజ ఏదో ఉంటుంది ఆడి పేరు. వంశీ వంశీ, అంటారు వీళ్ళ పేరు. వంశీ, వంశీ. సో తన్ని కూడా ఒక్కోసారి ఏడిపించాను. కానీ తర్వాత నేనే ఫీల్ అయ్యాను అన్నాడు బాగా. తర్వాత ఎవరిని, ప్రణీత్ అదే ఇస్త్రీ ఉన్నాడు కదా ఆడిని. ఆడిని ఇస్త్రీ. చాలా ఏడిపించాను ఆడినొకడిని. కాకపోతే ఆడు కూడా తిరిగి ఏడిపిస్తాడు అనమాట నన్ను. సో ఇట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఎవరినైతే ఎక్కువ ఏడిపించలేదు అనుకుంటున్నా ఆడి సందీప్ గారిని అనమాట. ఆడిని ఎలా ఏడిపించాలంటే ఏడాలి, అలా ఏడిపించాలి. లేకపోతే ఆడు మామూలుడు కాదు నిజంగానే. ఎవడైనా అదే చెప్తాడు అనమాట. ఏంటి సందీప్ గారితో ఎలా ఉంటుందంటే, ఇంటెన్స్ లవ్ బాంబింగ్ చేస్తాడు అనమాట ఒక పర్సన్తో కూర్చున్నప్పుడు. విడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, అమ్మో సందీప్ కూడా వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటుంది అనమాట. ఆడు సైకాలజీ ఇలాగే చేస్తాడు అనమాట, సైకలాజీగా. ఆడు పెద్ద పెద్ద మ్యానిపులేటర్ ఆడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎవరితో మాట్లాడాను మొన్న. మాట్లాడితే, అరే సందీప్ గడు నీకు అనిపిస్తుందిరా ఒక్కొక్కసారి ఎలా చేస్తాడరా అంటేనేమో, రా నాకు అదే లేకపోతే అడును ఇంకోటి ఎవడో కానీ ఏదో సినిమాకి గోడ దూకి వెళ్ళిపోయారు అనమాట. వన్ నేను కొన్నే అనుకుంటా. అది ఆడును వంశీ, ఇంకోడు. అది ఓంకార్ గాడును ఆడే అనుకుంటా ఆ అయితే. అయితే చూడు, ఈడు ఈడు అన్నాడు కదా ముండ అనేసి అని. ఆడికంటే పెద్ద ముండను నేను. ఏంటంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే నేను కూర్చొని ఏడుస్తున్నాను అనమాట. ఏంటి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనేసి అని. నాకు అర్థం కావట్లేదు. చాలా కాదు, చాలా వాళ్ళు వెళ్ళింది నేనొక్కడనే కాదు అనుకుంటారా. ఇది సిద్ధార్థ్ వన్ గారిది సినిమా ఉంటుంది కాదు కాదు యాక్చువల్ గా. కాదు కాదు ఆ, మహేష్ బాబు సినిమా, లేకపోతే వాళ్ళు ఎందుకు వెళ్తారు నేను బొక్కలు. ఓంకార్ కూడా వెళ్ళాం ఆ సినిమాకి, అదే ప్రాబ్లం. ఆహా అదే, వాళ్ళిద్దరూ కొంచెం ఎలాంటి కోసేసుకుంటారనమాట మహేష్ బాబు అంటే. ఫేస్బుక్ ప్రొఫైల్స్ కూడా డిహెచ్ఎఫ్ఎం అని ఏడుస్తాయి కదా. సో ఆహా. అందుకే వాళ్ళు ఏదో ఏంటి గైడ్ కాలేజ్కి ఎగ్జామ్కి వెళ్ళారనమాట, విజ్ఞాన్ ఎగ్జామ్కి. నేను వెళ్ళాను. నా ఇదేంటంటే నా లక్ ఏంటంటే, నేను ముందు రోజు వెళ్ళినట్టు ఉన్నాను. తర్వాత రోజు ఎప్పుడో వెళ్ళారు. వెళ్ళి జంప్ చూసారు. నెక్స్ట్ రోజు వేరే బ్యాచ్తో వచ్చారు అనుకుంటా. అప్పుడు దొరికేసిన తర్వాత బయటికి పంపించేశారు. తర్వాత మళ్ళీ వస్తారు లేదు. తర్వాత నన్ను బయటికి పంపించారు కానీ మళ్ళీ వెళ్ళలేదు నన్ను అయితే ఎండ్లోని. అదొక డిఫరెంట్ కానీ. నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు కదా చందు. లేను నాది నేను ఎంసెట్ కూడా రాయలేదు ఇక్కడ. నేను వైజాగ్లో రాశాను ఎంసెట్. అవునా, నాకు గుర్తే లేదు, వెళ్ళిపోయాను. నేను లాస్ట్ లో నేను మనకు నువ్వు ఓంకారు సందీప్ గారు రాలేదని అనుకుంటా. నువ్వు లేదు, ఓంకార్ గారు సందీప్ గారు సర్టిఫికేట్ తీసుకుంటాకు వచ్చారు. అప్పుడు నేను కలిసాను యాక్చువల్ గా. అప్పుడు ఎవడో సర్టిఫికేట్ తీసుకుంటాకు వచ్చినా కానీ నేనే వెళ్ళేవాడిని వాళ్ళతో పాటు. సేమ్ ఓల్డ్ స్టోర్ కాన్సెప్ట్. పొట్టిపిట్టి గారి దగ్గరికి వెళ్తాం, శవం గారి దగ్గరికి వెళ్తాం, అందరికి ఫోన్లు ఇవ్వడం, వాష్రూమ్ లో కూర్చొని ఫోన్లు జూనియర్లు అందరికి ఫోన్లు ఇస్తాం, మాట్లాడుకుంటాం అంటాం. ఇదే కాన్సెప్ట్. ఐఎమ్ నాట్, నేను ఆ దాంట్లో అలాంటి యాక్టివిటీస్లో ఎప్పుడు లేను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను సార్లందరికీ. బాగుంది. అండ్ ఆల్సో ఐ ఐ టేక్ రెస్ ఏంటంటే ఇది
నేను చాలా మంచోడినని చాలా మంది చెప్తుంటారు. అఖిల్ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు చెప్పడం ఎందుకంటే హీఈస్ సమ్ వాట్ లేదు ఎందుకు లేదురా, అరే అనేసి. నువ్వు ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, ఇప్పటికైనా అంతే. నువ్వు ప్రవీణ్ గడికి ఇచ్చిన టైటిల్ ఇందాక ఇచ్చాను, నీది అదే టైటిల్, నీది అదే ఎప్పటికీ నేను నిన్ను నేను చెప్పాను, నేను అదొక వామ్ అన్అఫీషియల్. వెల్కమింగ్ ఉంటది నీతో నీతో అంతే. ప్రవీణ్ అదే గడిని అదే ఏంటంటే ఎలా వాడాలంటే అలా వాడుకోవచ్చండి. అదే అదొకటి ఉంటది అది. అఖిల్ యూ కెన్ స్టార్ట్ నా. ఓకే ఓకే రా. అదే శశి, ఇంగ్లీష్ లో చెప్పురా. మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను నేను. ఆడు చాలా ఎవరెవరు? ఫార్మల్ గా చందుగాడు ఫార్మల్ గా యూ కెన్ స్టార్ట్ చందు చందు లైక్ మరి లెట్స్ ఈజ్ ద హోస్ట్, ఈజ్ ద బిగిన్ దిస్ హోస్ట్ కన్వర్సేషన్. కదరా. వీ షుడ్ బి ఈజ్ ద వీ షుడ్ హోస్ట్. వి ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ద వరల్డ్ రైడ్ రికగ్నైజేషన్ అనమాట. జోరోగన్ తర్వాత నేనే, అందుకే గుండు కూడా కొట్టించుకున్నాను అనమాట దాని గురించి. లేబుల్ కూడా దాని గురించే పెట్టారు. సో అఖిల్ యూ కెన్ స్టార్ట్ నా. ఓకే. శశి కాలేజ్ గురించి అయితే ఫస్ట్ నాకు అసలు లిటరల్ జీరో ఐడియా. ఎందుకంటే నా స్కూలింగ్ అంతా విజయవాడ అట్లా జరిగింది అనమాట. అంటే డాడీ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉండడం వల్ల ఐ హావ్ నో ఐడియా. డాడీకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అవటం, అక్కడ ఉండే లోకల్ పోలీస్ అంకుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజ్ బాగుంటుంది, చాలా మంచి రెప్యుటేటెడ్ కాలేజ్, అది ఇది ఒకటి మంచి చెప్పటం, వెళ్ళి టెస్ట్ రాయటం, అంతా అది ఒక కమెంట్ గోలా అయిపోయింది నాకు. లిటరల్లీ నా ఎంట్రీ అంతా కూడా వెళ్ళిన డే వన్ ఐ స్టిల్ రిమెంబర్. మణితేజ అని ఉండేవాడు, కూచిపూడి మణితేజ గాడు. వాడు నా ముందు కూర్చున్నాడు. వాడికి కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు. డే వన్ ఈవినింగ్ సెషన్, అది కూడా సాయంత్రం మనల్ని డైరెక్ట్ AIEEE బ్లాక్ లో కూర్చోబెట్టారు డే వన్. అంటే అప్పుడే మనం ఎంట్రీ అనమాట. దట్ ఈస్ ద లైక్ అడ్మిషన్ డేట్, యూ హ్యావ్ టు కమ్ ఇన్ అనమాట. నాకు ఏం అర్థం కాదు. అది చూస్తేనేమో ఏదో ఒక ఒక మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మొత్తం గుండ్రంగా ఉన్నట్టు ఉంటుంది చూసావా. అరే ఏంట్రా ఇదంతా, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, ఏంటి అసలు ఇదంతా, ఒక ఏదో గిర్ర 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 తిరుగుతుందేమో. సీరియస్లీ లాట్ ఆఫ్ థాట్స్, చాలా థాట్స్ వెళ్ళిపోయినాయి నా బుర్రలో నుంచి. ఏంట్రా ఇదని, మనకి అసలు ఎప్పుడు సింక్ అయ్యేటట్లేడే. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడంటే డే వన్ నుంచే మన నాన్నగారు చదవమన్నారండి. దట్స్ నా చుట్టూ కూర్చుని మణితేజ గారు కూడా అలానే ఉంటే నాకు ఒక్కసారిగా అమ్మ. అంటే బేసిక్ గా నేను ఫస్ట్ నుంచి ఎలా కోరుకుంటానంటే, ఇదే సినిమాల్లో ఉంటారు చూసా, ఈడు మన గ్యాంగ్, ఈడు మన గ్యాంగ్, నేను అలా ఏరుకునే ఆ టైప్ క్వాంటిటీలో నేను చూస్తే ఎవడో తగలట్లేదు నాకు. అయిపోయిందిలే ఇంక నా 2 years కథం అనుకున్నా. ఇంక సంభవం దాని తర్వాత సెక్షన్ అదే బేస్డ్ ఆన్ 10th మార్క్ వాళ్ళు డివైడ్ చేశారు. అప్పుడు చిన్న స్టార్ట్ అయింది. చిన్న, అరే నాకు తెలిసి నువ్వు నేను ఒకటే సెక్షన్ రా ఫస్ట్ నుంచి కూడా, నాకు చేసావని ఐ ఇఫ్ ఐఎమ్ థింక్ సో, నాట్ నేను చేసావని. చేసేవాను. ఎందుకంటే అది నాకు బాగా గుర్తు. అయితే కమింగ్ జనరల్ నాకు పరిచయం అయింది నువ్వు ఫస్ట్. అంటే నువ్వు ఆఫ్టర్ ఫ్యూ డేస్ పరిచయం అయ్యావు, బట్ కీపింగ్ దట్ ఎసైడ్, ఫనీ చిట్టూరి గారు బాగా పరిచయం నాకు. ఓకే చిట్టూరి ఫనీ గారు, అదే ఓకే చౌదరి సార్ వాళ్ళ మేనల్లుడు. వాడు ఇంకొకడు మన గోపాలకృష్ణ అని ఉండేవాడు, సేమ్ అదే సెక్షన్. వాడు అంటే హైదరాబాద్ లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు నాకు పరిచయం అయ్యారు స్టార్టింగ్. ఇదేదో కొంచెం సింక్ అయ్యేటట్టుంది. ఫనీ గడికి నాకేంటంటే క్రికెట్ వైపు బాగా కలిసింది నాకు, వాడికి నాకు. గోపాల్ గడికి నాకు. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత అంతా ఇట్ వెంట్ ఓకే, మనకి సింక్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంచెం సర్వే అవ్వచ్చు అనుకున్నాను. తర్వాత నేను కొన్ని డేస్ తర్వాత ఏంటంటే వి యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్, అంటే నాట్ మెన్షనింగ్ హీరో నేమ్స్, బట్ జనరల్ గా ఫ్యానిజమ్స్ ఎక్కువ ఉండే మన కాలేజ్ లో జనరల్ గా. బాగా నాట్ టాప్. సీరియస్ నోట్లే, సీరియస్ నోట్ ఎక్కడా కాదు. ఎందుకంటే నాకు బేసిక్ గా నేను మన వాళ్ళలో నాకు బాగా నచ్చేది కూడా ఇదే. వి యూస్ టు జస్ట్ అదేదో మాట మాటగా సరదాగా ఉండేది తప్ప వివర్ నెవర్ టూ సీరియస్. అంటే ఒకడొకటి శత్రుత్వం రారా చూసి అంతేం లేదు. ఇట్ వాస్ ఆల్ ఆన్ ఫన్ నోట్ ఎట్ ద ఎండ్. అయితే అప్పుడు నాకు లిటరల్లీ ఇట్లా డిస్కషన్ ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు. నాకు నేనే, అరే నువ్వేంట్రా వాట్స్ యువర్ డ్రీమ్ అంటే, ఇప్పుడు ప్రవీణ్ గడ్ ఇందాక నేను పైలట్ అవుతా, విమానాన్ని నడుపుతాను అన్నట్టు ఐ స్టార్టెడ్ టెల్లింగ్, ఓకే నేను సీఎం అవుతాను రా అని. సమ్ము అది మన వాళ్ళకి అది బాగా. కెన్ అరే వి అరే స్టాప్ ఇట్ రైట్. కాదు కాదు. ప్లీజ్ ప్లీజ్. సో కాదు చెప్పింది నేను. అయితే ఇన్ ఆర్ క్లాస్ అనమాట. క్లాస్లోని అదే ఎవరో ఈ సారా కానీ ఎవరో అడిగారు అనమాట, ఎవరెవరు ఏమేమి అవుతారు అనేసి అని. అందరూ అందరూ జనరిక్ క్వశ్చన్స్, ఏంటి ఇంజనీర్ అవుతా, లేకపోతే సాఫ్ట్వేర్ జాబో, లేకపోతే అన్నీ. నాకు అంటే నాకు లోపల వేరే వేరే అనిపించేవి. తేట క్వశ్చన్లు, తేట ఆన్సర్లు ఇద్దాం అనేసి ఐ అని. వాంట్ టు బి ఏ ప్లంబర్, ఐ వాంట్ టు బి ఎలక్ట్రీషియన్, ఐ వాంట్ టు బి ఏ డాక్టర్. ఆ, అయితే అది చెప్తే ఉంచరు కాబట్టి. సో నేను నార్మల్ గానే కాదు ఆ, చేసేస్తారు.
ఏదో అంటాడు. ఆల్రెడీ వాడు ఇందాక సింబాలిక్ గా అందుకే గుండు చేయించుకున్నాను అన్నాడు. అదే కదా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయితే అది. చూడు అయితే అందరూ అదే అనమాట. సో అప్పుడు అఖిల్ చెప్పాడు అనమాట, ఐ వాంట్ బికమ్ సీఎం. సీఎం అంటే నేను ఇంకా ఏదో గవర్నమెంట్ పోస్ట్ అనుకుంటున్నాను అనమాట అప్పటి వరకు. కొంచెం అంటే సీఎం అంటే ఎవడో అంత లైటర్ నోట్లో ఉన్నప్పుడు ఎవడో అని మాట్లాడ్డు కదా. ఇఫ్ దే ఆర్ ఇఫ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే తప్ప ఎవరు అలా మాట్లాడరు. సో ఏంటబ్బా కొంచెం తేడాగా ఉన్నట్టున్నది అన్నట్టున్నది తర్వాత మాట్లాడుతున్నప్పుడు. సో ఓకే, దేర్ ఈస్ సమ్ అంటే కొంచెం ఒక చిన్న మూమెంట్ అయినా సరే ఈ కెన్ లీడ్ దట్ గ్రూప్ అనమాట. గ్రూప్ని ఒక దగ్గర ఏదో ఒక కామన్ గ్రౌండ్కి తీసుకొస్తాడు చూసావా, మోడరేటర్ లాగా, లేకపోతే ఒక పర్సన్ జీరో లాగా ఉంటాడు అనమాట అఖిల్. సో ఐ థాట్ అది అప్పటి నుంచి సీఎం అయిపోయింది. నిజంగా కదా, సీఎం సీఎం అంటారు అందరూ. లిటరల్లీ చాలా సార్లు అంటే అరే నేను ఆ సార్ పేరు మర్చిపోయాను రా, ఆయన ముద్దు పేరే గుర్తుందిరా నాకు. బట్ అయితే ఆయన లిటరల్లీ మన వాళ్ళందరూ నన్ను జనరల్ గా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికైనా సరే ఎంసెట్ లో నా అసలు పేరు చాలా మందికి తెలియదురా. అరే సీఎం గారు అంటేనే తెలుసు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే చాలా మందికి అలానే తెలుసు. నేను అయితే చాలా మంది మన వాళ్ళు సీఎం సీఎం అరే నీ పేరేంటి చంద్రమౌళియారా అని అడిగాడు. కాదు సార్ అంటే, అరే నీ పేరేంటారు అంటే నా పేరు అఖిల్ సార్ అంటే, మరి సీఎం ఏంటారు అంటే చీఫ్ మినిస్టర్ సార్ అన్నాను. ఏంట్రా అంతుందని డామినేషన్ అంటే మనం అంటే నాకు బెస్ట్ థింగ్ నేను ఇందాక కూడా అదే చెప్పాను. యాక్చువల్లీ విఆర్ సి మనం చాలా చెయ్యి అంటే బేసిక్ గా ఒక ఇంటర్ లెవెల్ కి చేయకుండా పనులు కొన్ని చేసాము. నాట్ ఆన్ ఎ వెరీ రాంగ్ నోట్, బట్ జనరల్ గా దట్ కెన్ బి ఎక్స్క్యూజబుల్. అంటే దాన్ని ఎక్స్క్యూజ్ చేసే నోట్ లోనే చేసాంలే, నథింగ్ వాజ్ టూ రాంగ్. చాలా వి మేడ్ లాట్ ఆఫ్ ఫన్, వి మేడ్ లాట్ ఆఫ్ మెమరీస్, వి డిడ్ లైక్ మనకంటూ ఒక సాలిడ్ మెమరీస్ గుర్తు పెట్టుకున్నాం. కానీ కీపింగ్ ఆల్ దీస్ అసైడ్ వీవర్ లైక్ యూజువల్ చాలా చోట్ల ఏమవుతుందంటే దే గెట్ అంటే పార్టీషన్స్ అవుతాయి. దీస్ గ్యాంగ్ బిలాంగ్స్ టు దిస్ పీపుల్, దీస్ గ్యాంగ్. ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా అంత కంఫర్టబుల్ గా అందరితో ఉండగలిగాడు. ఇప్పుడు నేనైనా కానీ ఇఫ్ ఐ సే లైక్ సమ్హౌ ఇప్పుడు నేను మనం అనుకున్న J1 నుంచి J10 J11 J2 వాట్ ఎవర్ సెక్షన్ ఇట్ ఈస్, ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని అంతే వెల్కమింగ్ గా రామమ్మ ఏముందిరా, దిస్ ఇస్ హౌ వి యూస్ టు బి వెల్కమ్డ్. అది ఎవడైనా సరే మన గ్యాంగుల్లో సమ్హౌ అంటే ఒకళ్ళిద్దరికి అటు ఇటు చిన్నపాటి ఇష్యూస్ ఉండుండొచ్చు, బట్ దట్స్ వెరీ కామన్. బట్ దెన్ ఎట్ ద ఎండ్ మనకి అదొక వైబ్ ఉండేది. నాకు అది భలే ఇష్టం నాకు. అందుకే నేను ఎప్పుడు అదే అనుకుంటాను, అరే దట్స్ హౌ వీ హ్యావ్ టు బి అని. అందుకే నాకు శశి ఇప్పుడు ఇందాక చందుగాడు అన్నట్టు మెమరీస్ అంటే చాలానే ఉన్నాయి, అందులో ఈ కొన్ని అనమాట అట్లా. అది కాదు అఖిల్ అనేది చాలా నిజం యాక్చువల్ గా. అఖిల్ చాలా మంచి పాయింట్. బేసిక్ గా నాకు శశి అంటే ఇట్స్ లైక్ స్మాల్ ఎమోషన్. ఎదర్ కంపేర్ టు బీటెక్ లైక్ శశి ఇది 2 years అయినా. ఎందుకంటే లైక్ మనం ఒక ఐసోలేషన్ ఉండేవాళ్ళం, దొరికితే చితక్కొట్టేస్తారు మామూలుగా. పాపం మామూలుగా మనకి హెల్ప్ చేసినా అన్ని చితక్కొడతారు. పాపం S1 నుండి S10 వరకు ఎన్నైతే క్లాస్ రూమ్స్ ఉంటాయో అందరూ ఒకే సింక్ లో ఉండేవాళ్ళు. ఫస్ట్ S10 లో ఎవడో S10 లో ఎవరో ఏదో ఫోన్ చెక్ చేస్తుంటే ఆ న్యూస్ విత్ ఇన్ సెకండ్స్ S1 కి వచ్చేసేది. కొన్నిసార్లు బాక్స్ బిల్డింగ్స్ మారిపోయాయి, అది వేరే విషయం. అది పక్కన పెడితే ఎగ్జామ్ హాల్లో కూడా అంతే. మామూలుగా చూపించిన కాపీ కొట్టినా చెత్త కొడేస్తారు. మామూలుగా మనం ఎప్పుడు బయట విపరీతంగా కాపీ కొట్టేవాళ్ళం, కానీ శశిలో కాపీ కొడదాం అంటే జరగని పని. అంతా ఓన్ టాలెంట్. స్లిప్లు కొత్తడం ఏమీ కుదరవు. సరే అయిపోయింది. కానీ స్టిల్ ఏంటంటే అదొక కమ్యూనికేషన్ ఉండేది. ఐ డోంట్ నో హౌ, అది బ్లూటూత్ వైఫై అయినా అర్థమయ్యేది కాదు. బట్ ఎవ్రీ వన్ యూస్ టు బి ఇన్ ద సేమ్ సింగ్. Everyone used to have all the 6 senses every time. So it doesn't matter whether they are in the risk or someone in the risk, but they used to communicate within very fastly and they always take the accountability. Okay. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటో తెలుసారా ప్రవీణ్ గా, మన ఐపీఎల్ మ్యాచ్ రా ఫోన్ వాడేది 2-3, స్కోరింగ్ మాత్రం మొత్తం అన్ని సెక్షన్లకు వచ్చాయి. ఇది నిజంగా పెద్ద ఎగ్జాంపుల్. ఐపీఎల్ టైంలో ఫోన్ 2-3 వాడేవాళ్ళు. మనం అంటే లేవని కాదు, వీ హ్యాడ్ మల్టిపుల్ ఫోన్స్, కానీ సెషన్ కి ఆ మ్యాచ్ టైంలో వాళ్ళే తెచ్చేవాళ్ళు, వాళ్ళే ఫోన్ స్కోర్ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. మామ ఇంత నడుస్తుంది అని. అఫ్ కోర్స్ విచ్ ఇస్ ఆల్సో అఫ్ కోర్స్ లైటర్ నోట్ స్ట్రాంగ్ నోట్ అంటే 100-200 కూడా తప్పే పెట్టు. బట్ అది పక్కన పెట్టేస్తే అలా టక్క ఓవర్ వచ్చేది మనకి అప్డేట్. అరే ఇంత అంటారా స్కోర్, అరే వీడు ఎంత కొట్టేశాడరా అని. ఆ కమ్యూనికేషన్ కి ఇంకా మైండ్ ఇదైపోయేది ఇంకా. అండ్
మీ ఇద్దరితో జనరల్ గా అంటే ఐ డెంట్ మెన్షన్ దిస్, బట్ జనరల్ గా నాకు ఉండే కొన్ని కొన్ని మెమరీస్ ఏంటంటే ప్రవీణ్ గారికి కూడా గుర్తుండకపోవచ్చు. వాడు అప్పుడులో సార్ కొంచెం ఫోన్ మెయింటైన్ చేసేవాడు కుర్రోడు. చిన్నపాటి అంటే ఒక చెప్పాడు ఇందాక చందుగడ అన్నట్టు ఒక కెట్లిస్ట్ లో ఉండేవాడు. వాడి ఫోన్ వీడి ఫోన్ వీడి దగ్గరే దాచేవాళ్ళు. అది కొన్ని అంటే కొన్ని ఫోన్లు. తాగడం కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ కమ్ ఇంజనీర్ కమ్ అన్ని అనమాట. కాదు, ఫోన్ ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఎవడో ఒకడు అదే ఎలక్ట్రీషియన్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఛార్జ్ పెట్టాలి కదా. అరే ఓకే. మనకి ప్లగ్లు పీకేస్తే వి గైస్ లైక్ అంటే ఏంటి ఫ్యాన్ స్విచ్ బోర్డ్ లోని అది ఉండదు కదా, దానికి ప్లగ్ లో అది లేదు. అయితే ఏదంటే ఫ్యాన్ ఫ్యాన్ తీసుకొచ్చి రెగ్యులేటర్ కనెక్ట్ చేసి ఆ అవును. ఆ కప్పు ఒకటి ఉంటది అనమాట. ఆ కప్పు తీసి దాని లోపల పెట్టి ఛార్జ్ పెట్టేశారు అనమాట. కాకపోతే ఒకే ఒక దగ్గర అది ఇదయ్యేది ఏంటంటే కరెంట్ పోతే ఒకేసారి లైట్ వెలుగుతుంది అనమాట. అది దోల. అది పెద్ద నాకు దోల. నాకు నాకు బెస్ట్ మెమరీ విత్ ప్రవీణ్ గారు ఏంటంటే వాడు అట్లా ఫోన్ మెయింటైన్ చేస్తున్న టైంలో మనకి 31st నైట్ ఈవెంట్ జరిగేది. ఓకే. యా యా మనం నైట్ గ్రౌండ్ లోకి 31st వెళ్ళాం. నైట్ యా యా గ్రౌండ్ అదే మెయిన్ గ్రౌండ్ లో అందరం కూర్చొని ఈవెంట్ జరిగేది. నాకేంటంటే ఒక చిన్న సెంటిమెంట్ అనమాట. నాకు ఫస్ట్ ఎప్పుడు న్యూ ఇయర్ కి మా ఫాదర్ కి విష్ చేయాలని. అది ఎందుకో ఓకే. తెలియదు కానీ ఒక గుంపు అంతుంటే ప్రవీణ్ గారు సమ్హౌ ఐ షేడ్ డైరెక్ట్ ఉంటుందిరా నాకు ఎప్పుడు, బట్ ఈసారి అవదులే శశి కదా అది ఇది అంటే నీకెందుకు నేను సెట్ చేస్తానని చెప్పి ఫోన్ నాకు ఇచ్చాడు వాడు. అది ఆడికి గుర్తు నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఈ రిమెంబర్. ఐ ఫెల్ట్ సో మచ్ అంటే like కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా గుర్తుంటాయి చూసావా. అలా అంటే ప్రవీణ్ గడికి చాలా ఉన్నాయి బేసిక్ గా. ప్రవీణ్ గడి వల్లే నాకు తెలిసి నేను లేట్ గా లంచ్ కి వెళ్ళడానికి ఇష్టపడేవాడిని, డిన్నర్ కి వెళ్ళడానికి ఇష్టపడేవాడిని. కానీ ఈడి వే ఆఫ్ వాకింగ్ స్టైల్ కానీ ఈడి వే ఆఫ్ నాకు అదే. తెలిసి లిటరల్ అరే మ్యాక్స్ సార్ ఆయన పేరు కూడా మర్చిపోయాను, ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు చూసావా, ఆ, గట్టి గడిచేవాళ్ళు. నాట్ ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్, సెకండ్ ఇయర్ ఇన్ఛార్జ్. గణేషా హరి అనే ఆయన కాదు, హరి హరి అనే ఆయన ఫస్ట్ హరిబాబు సెకండ్ కాదు, ఇయర్ లో ఉంటాడు. గణేష్ అదే సమ్ ఈ యూస్ టు బి వెరీ టాల్ అండ్ టాల్ అండ్ డార్క్. హరిబాబు హరిబాబు కాదు ఫస్ట్ ఇయర్ హరిబాబు కాదు, ఆయన వేరే ఫస్ట్ ఇయర్ లో ఉంటాడు. ఉన్నారు. సెకండ్ ఇయర్ లో వేరే ఆయన వచ్చారు. ఆయన గొంతు కూడా చాలా బేస్ వాయిస్ కిషోర్ ఉండేది. కిషోర్ కిషోర్ సార్. ఏమో కిషోర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేబీ. పొడుగ్గా ఉంటాడు లిటరల్లీ రా, అరుస్తాడు. ప్రవీణ్ గడి ప్యాంట్ స్టైలింగ్ వల్ల సగం దెబ్బలాడు మిస్ అయ్యాడు రా. ఆయన కొట్టి చాలా గట్టి కుట్టాడు. వాడి ప్యాంట్ కిందకి జారిపోవడం వల్ల గాలికి సగం ఆపేది వాడిని కొట్టడంలో. ఏ I still హరిబాబు remember. హరిబాబు కొడతాడు రా, హరిబాబు కొడతాడు. కిషోర్ కొట్టడు. అది లేదు ఆయన కొట్టేవాళ్ళు రే. అంటే నాకు తెలిసి నీకేం తెలుసా వెళ్ళిపోయాడు ఈ కాదు గమ్మున. కాదు కాదు చెప్పింది నేను ఒకసారి. ఏంటి ఫస్ట్ ఇయర్ అనుకుంటా స్టార్ట్ అయింది ఏంటంటే అదే 4:30 to 5 ఆ బ్రేక్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు అన్ని మంది ఉంటుంటే కొడతాడు. అన్ని మందిని ఆవిడ కొడతాడులే అనుకున్నా అన్నమాట హరిబాబు దగ్గర. ఆయనన్నా పర్లేదు. ఓకే యూ ఫినిష్ ఐల్ టెల్ ఆ, అందరినీ పీక్కుంటూ వెళ్ళాడు రా పాపం. అందరికీ తగిలేసినాయి అనమాట. తర్వాత కిషోర్ అనమాట. కిషోర్ అరుస్తాడు చూసా, ఒకేసారి అరుపు ఎలా ఉంటదంటే ఏదో స్పీకర్ మింగేసినట్టు. ఇక్కడ అంటే మొత్తం అందరికి వచ్చేస్తుంది రా. చాలా పెద్దగా ఉంటుంది అదే. బేస్. గుర్తుందా? కోట్ నెంబర్ పెట్టి పిలిచేవాడు. ఆ మూలన ఎక్కడ నుంచొని జూనియర్లు అటు పక్కన షెడ్ ఇటు సీనియర్ షెడ్ ఉండేది సార్. వాడు ఏమైనంటే కోట్ నెంబర్ పెడితే రే ఎవరు రాడు 3557 రారా అనేవాడు. అరే ఎలా ఉండేదంటే వీళ్ళు ఉంటారు చూసా, ఏంటి జైల్లో పిలుస్తారు చూసా, ఖైదీ నెంబర్ 1 2 3 4 రెడీ టు. దానికి స్పీకర్ అక్కడ స్పీకర్ ఈడ బాబోయ్. నాకైతే ఒకసారి మీ ఫోన్ చేశారు ఆయనకి. ఫోన్ చేసి నాకు మార్కులు సరిగ్గా రావట్లేదు అనేసి కాల్ చేసి చెప్పారు అనమాట. వీకెండ్ టెస్ట్లోనో దేంట్లోనో నాకు ఎంత 65 to 75% అలా వస్తుంది అనమాట. నేనే మా మమ్మీ సార్ ఏమనుకున్నారంటే నాకు ఇంకా ఫెయిల్ అయిపోతున్నానేమో అనుకున్నారు అనమాట. టోటల్ ఫెయిల్. అయితే పిలిచి మీ మమ్మీ అంత ఫీల్ అవుతున్నారు నువ్వేం చేస్తున్నారా అన్నట్టు అంటే నార్మల్ వాయిస్ కూడా గట్టిగా ఉంటుంది అనమాట. నాకేమో 2-3 డ్రాప్స్ కారిపోయినాయి నిజంగానే. దారుణంగా ఎంత భయం, చాలా భయం వేస్తుంది రా నిజంగానే ఆయన చూస్తే. అయితే తర్వాత చూసిన తర్వాత 65-70 రేంజ్లో ఉంటేనా పర్లేదులే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వనేసి కర్ర ఉంటుంది కదా ఇలా అనేసి వెళ్ళిపోమన్నాడు అనమాట. నేను ఆ రోజు వెళ్తున్నప్పుడు వచ్చబడిపోయింది. బయటకు వచ్చేసేటప్పుడు మాత్రం నెక్స్ట్ రోజు దేవుడు ఏంటది సన్ రైజ్ చూడడానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు అనుకున్నాను అనమాట. లేకపోతే గుడిపోతే పోతారా బాబు నిజంగానే. అక్కడే ఫస్ట్. ఇంకెవరైనా సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే
హరిబాబు వీళ్ళందరూ అయితే కొట్టేస్తారు పర్లే, కొట్టడం ఏం కాదు. కిషోర్తో ఏంటంటే యాంటిసిపేషన్ ఉంటుంది చూసా, కొడతాడేమో అనేసి అని, అది భయం వేస్తుంది అనమాట నాకు. ఆయన ఒకడు. తర్వాత సాంబా తెలుసా, ఫిజిక్స్ సాంబా. అవి అంటే ఫిజికల్గా చెప్పలేను కానీ ఇలా ఉంటుంది అనమాట, కొంచెం ఇలా ఉంటుంది. కొంచెం ఎలా ఉంటారంటే కొంచెం రగ్గడ్గా ఇంకా ఉంటారనమాట. వైపాట్ సినిమాలో విలన్ వెనకాల ఉంటారు సార్ ఇద్దరు. అది ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఉండేవాడు ఎవరు, కిషోర్. ఏ- మ్యాథ్స్ లో ఉండేవాడు, లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు అనే వాళ్ళ ఆత్మాటలు రే ఇంతే ఉంటాడు. రే అటు చెప్పకరాలండి. ఇలా అరే రే ఇలా ఆ చెస్ట్ దేవుడ్రా. పెట్టుకొని ఏదో వస్తా అంటే అరే అసలు ఆ హైట్ ఏంటి. ఇప్పుడు అఖిల్లానే వేరే అఖిల్ ఉంటాడు సార్, పొడుగ్గా అఖిల్లో ఉంటారు, ఆ అఖిల్ మనోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కొట్టాలంటే వాళ్ళు ఇలా ఇలా కొట్టేవాళ్ళు. అయినా కానీ వాడు ఎంత ఉన్నా కానీ ఓ తెగ బెదిరించేసేవాళ్ళు అందరినీ. వామ్మో, ఆయన కిషోర్ ఆల్రెడీ 6 అడుగులు ఉండేవాడు. అఖిల్ అన్నట్టు మామూలుగా చెయ్యలా ఎత్తితే గాల్లోనే నీకు ఆల్మోస్ట్ నీకు ఏంటంటే అలా స్వింగ్ అవుతుంది కదా పెర్ర మీద. మామూలుగా ఏంటంటే 2 థింగ్స్, మన చేతులు కూడా బాగా మందపడిపోయిన మేము చేతితో కొడదాం మానేసారు, పెర్ల మీద కొట్టేవాళ్ళు. ఎలా ఉంటుందంటే ఇలా వెనక తిరిగి ఇలా కూర్చోండి సార్ అంటే ఇలా నుంచోమనేవాడు వరుస పెట్టి. అదేంటి విక్రమార్కుడు సినిమాలో ఆడు కాదుగా, నేను చెప్తాను చూడు. ఏంటి ఇదంటే చూసా, సలార్ సినిమాలో ఇది ప్రభాస్ది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూసా, డైలీ అలా ఉంటుంది అనమాట కిషోర్ సార్తో మనకి. ఆ ఆరా ఉంటుంది అనమాట. నిజంగానే కత్తి ఉంటుందేమో తెలియదు కానీ కర్త అలాగే కొట్టేవాడు అనమాట. వచ్చేవాడు 6 2 ఉంటది. పొద్దున్నే 6కి క్లాస్కి వెళ్తాను సార్, 6 o'clockకి గేట్ ఉంటుంది రా. అసలు ఎంత స్వింగ్ ఉండేదంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. మనం కూడా ఆర్మీలో జాయిన్ అయితే బాగుంది అనిపించేది, అంత ట్రెడిషనల్గా ఉండేది. ఇంతే ఉండేది గేటు. పైన ఉన్న ఫ్లోర్ నుండి అందరూ షర్ట్లు వేసుకుంటా, ఏంటి లేడీస్ ఉన్నారనేది ఎవరికేం లేదు, లేడీస్ ఉన్నారని లేదు, ఏమీ లేదు, షర్ట్లు వేసుకుంటా అమ్మాయిల మధ్యలో ఇలా దూకేసుకుంటా నడిచేసుకుంటా పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి చిన్న గేట్ ఉండేది. ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది అందరి మధ్యలో. ఆ గేట్ దగ్గర ఆవిడ గొడవ పెట్టేవాడు కాదు. ఫస్ట్ 2 గేట్లు ఒక గేట్ తెస్తాడు. తర్వాత టైం అయిపోతుంది, ఒక 5 minutes ఉండగా డోర్ దగ్గరికి వేస్తాడు. తర్వాత కరెక్ట్గా చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ లో నుంచి కనీసం ఒక 3-4 minutes లో కనీసం 40-50 మంది దూకుతారు. అది దూకామంటే చైనా బార్డర్ దాటేసినట్టే, లేకపోతే ఇండియా బార్డర్ దాటేసినట్టే అనమాట. అమ్మ బాబోయ్, అరే మామూలుగా ఇంకోటి, ఉండదు. ఇంకా 1 minute ఉంది. నెక్స్ట్ వేరే మీటింగ్ ఇస్తాను అనమాట, వేరే దాంట్లో జాయిన్ అవుదాం. 40 minutes అయితే. యాక్చువల్లీ చందు. యా. ఓకే 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 చెప్పు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వేరే లింక్ కూడా క్రియేట్ చేసి మీకు పంపించేస్తాను. వి విల్ జాయిన్ దట్ ఆల్సో. అర్థమైందా? ఓకే అర్థమైంది బడ్డీ. ఓకే ఓకే. యా, యూ కెన్ టాక్. మామూలుగా క్రియేట్ ఉండదు. చేయలేదు. ఒకసారి హరిబాబు జిఎస్కే అని ఉండేవాడు కదరా, ఎత్తుకొత్తలు వేసుకున్నాడు ఒక కెమిస్ట్రీ వాడు. వాడు చేసేవాడు ఓవర్ యాక్షన్. వాడు ఇద్దరు కలిసి రూమ్ లో పడేసి నన్ను కొట్టారు. అసలు నా జీవితంలో నేను మర్చిపోలేను అనమాట. మొత్తం ఎలా ఉందంటే నాకు ఇప్పటికీ గుర్తాను ఆ రోజు. ఏంలా ప్లేటు, నీకు ఇక్కడ ఉండేవాడు ఓంకార్ వాళ్ళతో అదే ఓంకార్ రాజ్కడ్ అందరితో బాగుందంటే అప్పుడు మాకు ఇష్యూ ఉండదు చూసా. మెస్ లో ప్లేట్స్ ఏంటంటే కొత్త ప్లేట్స్ పాత ప్లేట్స్ మిక్స్ అయి ఉండేవి. కొత్త ప్లేట్ ఏంటంటే కొత్త ప్లేట్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ బడ్డీ. నాది. హలో. నాకు అనిపిస్తుందా? నీది వినిపిస్తుందిరా. వాడితే యాక్చువల్గా వాడు ఏదో మైక్ మ్యూట్ లో పెట్టాడు. ఇప్పుడు వినిపిస్తుందా? అప్పుడు పెద్ద సెటప్ వేసుకొచ్చాడు, ప్రొఫెషనల్ పాడ్కాస్టర్. ఇప్పుడు లేదు. సరే, సో వీ కెన్ స్టార్ట్. కావాలంటే నేను ఇంకో ఏదో చెప్తున్నాడు, మనం ఇంటరప్ట్ చేసాం యాక్చువల్ గా. పుస్కుమని. ఇదేంటంటే నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ కనెక్షన్. అంటే యాక్చువల్లీ అదే కదరా, యూ షేరింగ్. ఇప్పుడు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క యాంగిల్ నుంచి కనపడతా ఉంటది శశిలో. కోర్స్ కామన్ గా జరిగినవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి లేట్కి వెళ్తే, ఇప్పుడు మెస్కి లేట్కి వెళ్తే బూందీ కూర కోసం లేట్కి వెళ్ళే వాళ్ళం మనం.
కాకపోతే సరదాగా ఎందుకంటే వాళ్ళు అంటే శశి ఫుడ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ జనరల్ గా, నో కమెంట్స్ ఆన్ దట్. ఎందుకంటే అది బయటకు వచ్చాక అర్థమైంది మన అందరికి. అదే కానీ అందులో కూడా మనం ఏంటంటే ఇంకా బెస్ట్ ఎత్తుక్కోవడం కోసం మనం ఏంటంటే ఆ కూరలు మనం ఎక్కడ తింటాంలే, కూర అయిపోద్ది మనం వెళ్ళే టైంకి, అయిపోతే బూందీ కూర వండుతారు మనకి బాగా ఫేవరెట్, అది తినేయచ్చు అనుకునే వాళ్ళం. అండ్ బూ- అదొక నాకు అదొక బూందీ బూందీ కర్రీ ఇట్స్ అన్ ఎమోషన్ అనమాట. దాని కోసం దెబ్బలు ఎగ్జాక్ట్లీ తింటాం రెడీ. ఇప్పుడే లాస్ట్కి రెడీ. వచ్చాడు ఏమవుతుందంటే కర్రీ అది వండుతా టైం పడుతుంది. సో వాడికి సంబంధం లేదు ఏది, మెస్ లో లేట్ అయినా మన సంబంధం లేదు హరి సార్కి. లేదు, అవును అవును అవును. ఆయనకి ఆ సంబంధం లేదు. ఒక 5 నిమిషాలు లేట్ గా వచ్చినా కానీ సేమ్ ఆ గేట్ అది ఎలా ఉంటది అంటే సల్లార్లో గేట్ లాగా ఉంటది అనమాట. ఆయన ఎదురుకుంటా మనం 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 వీఆర్ రెడీ. ఆ బూందీ కూర కడుపు నిండా తిని ఓ 2 దెబ్బలు తినడానికి రెడీ మనం. కానీ కూర తినాలి, బూందీ కూరే. చూడు నాకు స్టార్టింగ్ లోని నేను జాయిన్ అయినప్పుడు ఎగ్జామ్ రాశాను కదా. ఎగ్జామ్ రాసినప్పుడు మా మావయ్య ఎవరో చెప్పారనమాట, ఇలా శశి అని ఒక కాలేజ్ ఉంది, నువ్వు జాయిన్ అయిపో దాంట్లోని ఇంటర్ అనేసి. నాకు ఏం తెలియదు అనమాట. 10th వరకు నో, నాకు అకాడమిక్స్ వరకు నార్మల్గా తెలుసు, హౌ టు ఎగ్జామ్ ఎలా రాస్తాం ఇవన్నీ తెలుసు, ఫ్యూచర్ గురించి ఏమో అంత ఐడియా లేదనమాట. సో మా ఫాదర్ ఏమో జాయిన్ అయిపో, దీంట్లో జాయిన్ అయిపో అన్నారన్నమాట. సర్లే జాయిన్ అయిపోతానులే అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు మా నాన్న ఒక బాంబు పేల్చాడు, ఏంటంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనేసి అని. నాకు బొంగొచ్చు. అదే జనరల్లీ అంటే బేసిక్ గా అప్పుడు దా కాంపిటేటివ్ కల్చర్ కి అలవాటు లేని క్యారెక్టర్ కదా మన. ఇప్పుడు 10th నేను దాకా ఎలా ఉంటది, చిల్ మోడ్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడిని. అదే టోఫిల్స్ అనేసి అని ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి ఉండేది. అదే మా కాలేజ్ స్కూల్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, ఒలింపియాడ్స్, అంటే నువ్వు ఒలింపియాడ్స్ అందుకే ఉంటాయి. ప్రొఫెషనల్ పాడ్కాస్టర్ అయ్యావురా నువ్వు. అవును. చూడు అయితే నేను ఒకసారి రాశాను, అంటే చాలాసార్లు నేను 7th నుంచి 10th వరకు రాస్తూనే ఉన్నాను అనమాట మ్యాథ్స్ ఒలింపియాడ్లు. ఒకసారి కూడా ప్రైజ్ కొట్టలేదు అనమాట అప్పటి వరకు. 10th ఒకసారి రాశాను. అది ఎండ్ ఆఫ్ ద అదే ఎండ్ ఆఫ్ ద ఒలింపియాడ్ అనమాట. నాకు థర్డ్ వచ్చింది, సెకండ్ వచ్చింది. దొంగన కొడుకులు నాకు ప్రైజ్ ఇవ్వలేదన్నమాట సారి. మొత్తానికి అమ్మ. క్యాన్సిల్ చేస్తారు. నాకు ఏడుపు వచ్చింది ఆ రోజు. కాకపోతే వాళ్ళు పెరగని యోధుల్లో పోరాడితే ఫైనల్ గా నీకు ఆ ఫలితాన్ని క్రెడిట్ ఇవ్వలేదు ఇవ్వలేదు. వాళ్ళు. ఆ రోజు అదే వచ్చింది అది. అదే అయితే సర్లే, అప్పటి వరకు 10th కొంచెం బాగా గ్రైండ్ అయిపోయి చదివాను అనమాట. సో నేను టు బీ ఆనెస్ట్, మా నాన్న చెప్పిన తర్వాత కూడా నేనేం ప్రిపేర్ అవ్వలేదు. అలాగా బుక్కుల ముందు వేసుకొని ఆలోచించేవాడిని అనమాట, ఏం చేద్దాం అనేసి అని. అంతే తప్ప ఇంకేం చేసేవాడిని అదే అని ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత ఐ థింక్ సో 59 ఈస్ ద ఆ, 50 బేస్ మార్క్. కేసు. 60 వస్తేనేమో ఏట్రిపుల్కి వెళ్ళొచ్చు. నాకు 59 వచ్చింది అనమాట ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత మా నాన్న ఏమో గుండెలు చదేసుకొని మా కొడుకు అన్నట్టు ఇచ్చేసారన్నమాట. ఎందుకంటే రికమెండేషన్ కూడా ఉండేదంట కాదు కదా దానికి. సో అసలు ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అయితే ఆ, ఆ, మా నాన్న ఇంత అంటుంటే ఇదేంటబ్బా అంటే, ఉండదు కదా జనరల్లీ. నేను చాలా బేసిక్ స్టూడెంట్. సర్ప్రైజ్ టెస్ట్ ఇస్తే నేను చాలా సర్ప్రైజ్ అవుతాను అనమాట. అంతే తప్ప ఇదేం ఉండదు. సో అయిపోయిన తర్వాత మా నాన్నేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాడు అనమాట నా మీద పాపం. అయితే సరే, అయిపోయిన తర్వాత రెండోసారి రాయమన్నాడు. రెండోసారి రాయమంటే మళ్ళీ అంతే వచ్చింది అనమాట. 48, 47 సేమ్ అంచుమించు. సర్లే, చచ్చిన వాడికి వచ్చినాయి కట్నం అన్నట్టు జాయిన్ అయిపోయాను అనమాట. ఏదేంటి ఎంసెట్. అయితే అప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ నీకు జాయిన్ అయినప్పుడు ఒకలా ఉంది, హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రిపరేషన్ ఉండేది అనమాట నాకు మా నాన్నతోనే. మా నాన్న కొన్ని చెప్పేవాడు అనమాట. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా నాన్న బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు అనమాట. అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని, ఉబ్బిపోయి ఉండేవాడిని అనమాట. చాలా ఫ్లఫీగా ఉండేవాడిని. నాకు తెలిసి ఆ 2 ఇయర్స్లో నేను ఒక 5 to 6 సెంటీమీటర్స్ పెరుగుంటాను హైట్. కాకపోతే వెయిట్ మాత్రం సేమ్ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఎంత ఉన్నాను, సెకండ్ టైం కూడా అంతే ఉన్నాను, లాస్ట్ వరకు అంతే ఉన్నాను అనమాట. నేను పెరిగాను కాకపోతే ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్ కంప్రెస్ అయింది, ఈ డైరెక్షన్ ఎక్స్పాండ్ అయింది అనమాట నాకు. కాకపోతే అయితే మా నాన్న ఫుడ్ తిన్నారనమాట శశిలోని. పేరెంట్స్కి వచ్చినప్పుడు పెడతారు కదా, పెరుగు పెరుగు చూసి ఎక్స్ట్రాడినరీగా. పెరుగు చూశాను. నా జీవితంలో అంత పెరిగి తిన్న తర్వాత పడుకుని పోదాం అనిపించింది అనమాట. ఆ స్లాబ్ మొత్తం క్లియర్ చేసి పడుకుని పోదాం అనిపించింది. సర్లే, ఇంత మంచిగా అన్నం పెడుతున్నారు, అంతే మంచిగా చూసుకుంటారులే అన్నట్టు వచ్చాను అనమాట. అయితే జాయిన్ అయిపోయినా. అంత అయిపోయిన తర్వాత మా నాన్న ప్రిపరేషన్కి ఒక నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాడు అనమాట.
ఏమేమి కొనాలనేసి అని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా మనకి ఏమేమి కొనుక్కోవాలనేసి అని అంటే 2 టవల్స్, బ్రష్, పేస్ట్లు, తర్వాత చెడ్డీలు. నేను ఆ, ఒక లిమిటెడ్గా కొనాన్ని ఆ టైంలోని 3 to 4. అప్పుడు ఏంటంటే మా నాన్న ఏం చేశాడంటే ఒక 7 to 8 కొన్నారనమాట. 7 to 8 చెడ్డీలు, అన్ని డిఫరెంట్ కలర్స్, రెయిన్బో కలర్స్. నాకేమో నవ్వు వచ్చేది, నవ్వు కాదేమో ఒక సిగ్గు వచ్చేది అనమాట. ఏంటబ్బా, పింక్ పింక్ కూడా ఉన్నది దాంట్లోని, నేను వేసుకోలేదు ఎప్పుడు, పింక్ కూడా ఉన్నది. దాని మీద 3405 అని పేర్లు రాయించాము. తర్వాత బకెట్ కొన్నాను. తర్వాత లాస్ట్లో చేసి ట్రంక్ పెట్టుకున్నాను అనమాట. నాకు అర్థం కాలేదు, నాకు అసలు అది ఉంటుందని కూడా తెలియదు అనమాట. అయితే మా నాన్న తీసుకొచ్చి ఫస్ట్ మా తాత ట్రంక్ పెట్టేస్తాను అన్నాడు అనమాట. మా తాత వచ్చి నా ట్రంక్ పెట్టేస్తాను తీసుకెళ్ళరా అంటే, నాకు వద్దు అనేసి అని కొత్తదే కావాలని కొత్తదే కొన్నాను అనమాట. అది అది సౌండ్ చేసేదిరా, డబ్బా సౌండ్ అదిని. దట్ ఏమున్నా సరే డబ్బా సౌండే అనమాట. చిరాకు వచ్చేసింది. అన్నీ వేసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ నాకంటే హైట్ ఎక్కువ. అందరూ కాదు, మాకన్నా అందరూ హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు. నేను నేను నా 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 రూమ్లోని నాకంటే అందరూ హైట్ ఎక్కువే అనమాట. అందరూ ఎలా ఉండారంటే కొంచెం ఆ, రౌడీ ఆ టైప్లో ఉంటారనమాట. కొంచెం రాడ్ ఫేస్ గార్డ్లా ఉండేవారు అనమాట. కాకపోతే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అనమాట. నాకు నా గురించి అయితే, నా వరకు అయితే అందరూ దే ఆర్. నేను అనుకుంటా ఫస్ట్ పేరెంట్ టీచర్స్, అదే పేరెంట్స్ వచ్చేవారు కదా చూడ్డానికి. ఆ రోజు ఏడుపు వచ్చేసింది ఫుల్గానా. నేను రెండింటికి ఏడ్చాను అనమాట. మా నాన్న నన్ను ఎక్కిరించుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. దోలు తీరింది నీకు, ఇంటి దగ్గర తినమంటే తినట్లేదు, ఇక్కడ దోలు తీరుతుంది నీకు అనేసాను నార్మల్గా. సో అయిపోయిన తర్వాత మా నాన్న మీద నాకు కోపం వచ్చి ఉన్నాను. తర్వాత మా అమ్మ రాలేదనేసి అని, మా మమ్మీ రాలేదనేసి అని. అయితే పైకి వెళ్ళిపోతున్నాను. పైకి వెళ్ళిపోతుంటేమో ఫ్రెండ్స్, అదే రూమ్లో ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఎవరో కానీ, ఏ ఎవరో పేరెంట్ అనుకుంటా, ఏం బాబు 10th క్లాస్ ఇటువైపు వచ్చి 10th ఏంటి, స్కూల్ ఇటువైపు కాదు అటువైపు అనేసి అని చెప్పారన్నమాట నాకు. ఇది మాకు తెలియదురా, నాకు గుర్తులేదు. పేరెంట్ చెప్పారు నాకు, పేరెంట్స్, స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్. నేను ఆ, అప్పటికి లేదు రెండేళ్ళలో లేదులే, ఈడు ఉంటాం కూడా అలానే ఉండేవాళ్ళే. ఆ, ఏంటో నేను అంత పొట్టాడు. నాకు తెలిసి నా దగ్గర 10th క్లాస్ ఫోటో ఒకటి ఉన్నట్టున్నది, పెడతాను ఒకసారి. బాబు, నా- నేను అప్పటి వరకు గోదావరి జిల్లాది నోటిదోల చాలా తక్కువ విన్నాను. అంటే నేను అక్కడి నుంచి వచ్చాను, కాకపోతే మాకు అంత లేదనమాట. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత, వైజాగ్. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఎవరైనా అంటే వేరేలా ఉంటుంది అనమాట. సో అంత ఉండేది కాదన్నమాట. మా నాన్నకు ఉన్నది కాబట్టి నాకు తెలుసు. కొంచెం వీళ్ళకి అందరికీ కొంచెం నోటి మీద ఏదో ఒకటి ఉంటుంది అనేసి అని. సరే వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆంటీ అలా అన్నదన్నమాట. సరే అయిపోయింది. ఫస్ట్ ఇన్సల్ట్ అనుకో లోపలికి వెళ్ళిపోతుంటే ఇంకో ఇద్దరు ముగ్గురు అన్నారు అలాగా. సర్లే. నాకు నాకు ఆ రోజు ఏడుపు వచ్చిందిరా బాబు, ఏంట్రా బాబు అనేసి అని. ఆ తర్వాత ఎవరు ఎవడో అన్వేష్ అనుకొని ఫస్ట్ ఇయర్లోని పొడుగ్గా ఉంటాడు అనమాట, గెద్ద ముక్కలా ఉంటుంది. సో ఆ రోజు చాలా కన్సోల్ చేశారనమాట నన్ను. నా నాకు అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే నేను ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు, అదే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ నాకేమనిపిస్తుంది, వీళ్ళందరూ ఏడుతున్నారని నాకు ఏడిపోతుంది. అది అలా అర్థం చేసుకోవట్లేదు. సర్లే, ఎనీ 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 సార్ట్ ఆఫ్ బాండింగ్ ఇస్ బాండింగ్ కాబట్టి నేను సర్లే అనుకుంటే వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత, అదే అప్పుడే నేను వాష్రూమ్లో స్నానం చేయడానికి వెళ్ళాలన్నమాట. అది బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే వాష్రూమ్లో స్నానం చేయడానికి వెళ్ళాలి. బయటని చేస్తేనేమో అందరూ ఏడిపిస్తారు. యు నో వాట్, నాకు ఇంకో పేరు కూడా ఉన్నది, ఆంటీ అనేసి అని ఇంకో పేరు ఉంటుంది అనమాట కొన్ని ఊర్లలో. సో రెండు రెండు టవల్లు ఉంటే ఒక టవల్ కట్టేసుకొని ఇంకో టవల్ కప్పేసుకొని వెళ్తాను అనమాట. అయితే ఒక్కడు స్టార్ట్ చేశాడు రా, ఈడేంట్రా ఆంటీలా ఉన్నాడు అనేసి అని. అప్పటి నుంచి ఇంక వాష్రూమ్లోనే స్నానం, బయటికి రాలేదు ఎప్పుడు నువ్వు. కాకపోతే పర్లే, అంత మరీ ఓవర్ బోర్డ్ వెళ్ళేవారు కాదు కానీ చాలా. నేనైతే ఎన్ని మందిని రా, నాకు తెలిసి మా రూమ్లో ఉన్న ప్రతి ఒడిని ఏడిపించేవాను అనమాట. ఏదో ఒకటి ఉండేది. ఐదర్ ఆడు బ్లాక్గా ఉండవో, లేకపోతే ఆడికి వీడికైతే పళ్ళు ఉన్నాయనేసి అని ఏదో ఒకటి ఏడిపించా. అంటే నాకు ఒకటి అర్థమైంది అనమాట, నేను వాళ్ళని ఏడిపిస్తే నన్ను ఏడిపించరు అవడే అనేసి అని వెళ్ళిపోతారు అనేసి అని.
అదొకటే ఇది వచ్చింది. కాకపోతే బయటకు వచ్చేటప్పటికి అంత ఏం లేదనమాట. వి అందరితోని బాగా ఇంటరాక్ట్ అయ్యాను అనమాట నేనైతే. నాకు ప్రవీణ్ గారితోనైతే నాకు ఆడు అంటే కామ్ కాదు చూడు. నేను ఇప్పుడు నేను రాజగడాలతో మాట్లాడుతున్నప్పుడు ఈడు నాకు కలిశాడు అనుకుంటా. నేను నేను నన్ను చూసిన తర్వాత ఈడు పెద్ద ఎలా అంటే చదువుకున్నాడు అలా అనిపిస్తాడు అనిపించేది అనమాట. కాకపోతే కాదనిపిస్తుంది. కాకపోతే అది చదువుకున్నాడు. ఎందుకంటే ఎగ్జామ్లో అలాగే వచ్చే మార్కులు. కాకపోతే మాకు ఒక డౌట్ ఇస్తాడు అనమాట. ఈడు కాదా అవునా అనేసి అని. అది ప్రవీణ్ అనిపించింది నాకు ఎప్పుడూను. ఎప్పుడు అసెస్మెంట్ చేయలేము అంటే చూడ్డానికి అదే మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ అదే కాదు కానీ నువ్వు అట్లీస్ట్ సింగిల్ అటెంప్ట్ అన్న లోపలికి వచ్చావు. నేను 2 సార్లు రాశాను తెలుసా ఎంట్రన్స్ ఎగ్జామ్. ఏంటి, పర్లేదు. ఫస్ట్ టైం రాసేసి అది దుబ్బేసిన తర్వాత మా నాన్న ఈ మొండగాడికి ఇది కూడా అవ్వలేదు, ఈడేం పీకుతాడు అని అంటే అప్పుడు మళ్ళీ బాగా కోపం వచ్చి రెండోసారి ఎగ్జామ్ రాస్తాకి వెళ్ళినప్పుడు జస్ట్ బోర్డర్ పాస్ అంతే. జస్ట్ అది కాదు. మా నాన్న లోపలికి వెళ్ళేటప్పుడు 2 విషయాలు చెప్పాడు అనమాట. ఏంటి సిగరెట్ మందు కాలేజీలో అలవాటు చేసుకోవద్దురా అనేసి అని. మా నాన్నకి చాలా ఇది ఉన్నది అనమాట. సిగరెట్లు మందు కూడా కాలుస్తాను. కాకపోతే ఆబ్వియస్లీ ఏం లేదు కాబట్టి అవ్వలేదు అని నాకు తెలిసి మాత్రం. నేను ఇంట్రడ్యూస్ అయింది మాత్రం ఫస్ట్ దేని గురించి అంటే ఆ, వీళ్ళు హీరోస్ బర్త్డేస్ అయి ఉంటాయి కదా, అవుతాయి కదా అప్పుడు. ఏదో పోకిమాన్లని ఒక పోకిమాన్ తీసుకుంటాను చూసా, దాంతోనే స్టిక్ అవ్వాలనేసి అని. అలాగా నాకు అనిపించిన తర్వాత నేను ఎవరి హీరో ఇష్టం అనేసి అని. సో నేను ఐ స్టిక్ టు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి ఐ స్టిక్ టు ప్రభాస్. కాకపోతే ఇంత నేను ఎప్పుడు చూడలేదు. వైజాగ్లో అంత ఉండదు, అదర్ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి ఏం ఉండేది కాదు అనమాట. నేను అంత క్రికెట్ తప్ప ఇంకేం ఉండేది కాదు. ఈ ఇల్లు మరీ దారుణంగా సినిమా ఇష్టమా అనుకునేవాడిని ఫస్ట్. తర్వాత అనిపించింది కాదు. అనమాట కొన్ని కొన్ని వేరే అది ఉండాలి. కాకపోతే నే అదే మాత్రం చాలా బెటర్ యాక్చువల్ గా కంపేర్ టు ఆ, బయట ఎన్ని ఎలా అంటే దెబ్బలాడుకో లోపల మాటకి ఒకటే. లేదా అంటే దెబ్బలాటే యాక్చువల్లీ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అనాలిసిస్ చేసి యూజువల్లీ ఆ టైంలో అంటే మనందరం కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి ఆర్ అనాలిసిస్ వుడెంట్ బి దట్ రైట్. బట్ ఇప్పుడు చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే బేసిక్ ఏంటంటే నువ్వు అన్నట్టు మేబీ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆర్ మేబీ బేస్డ్ ఆన్ ద హీరో. కొంతమంది ఏంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్ దే యూస్ టు లైక్ దట్ హీరో. ఇవన్నీ పక్కన పెట్టేసిన పాయింట్ ఏంటంటే కొంచెం అది తెలిసి తెలియని ఒక మెచ్యూరిటీ. అండ్ దెన్ మోర్ ఓవర్ ఏంటంటే ఇఫ్ ఈ టేక్ సమ్ వన్ స్టాండ్ విల్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. అర్థం అంటే లైక్ ఆ ఆ, రిలీజ్ ఇంటర్లో ఇంటర్లో ఏంటంటే ఎవరే మనం తోపు. ఒక సైడ్ తీసుకుంటే విల్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ గ్యాంగ్, విల్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని. సో అది తెలియకుండానే ఒక మంచి పుష్ ఇస్తుందిలే అన్నట్టు కొంతమందికి ఏంటంటే కొంతమంది లిటరలీ తెలియక అసలు వాంట్ టు స్టిక్ విత్ సంథింగ్. కొంతమంది అయితే అసలు నేనైతే నేను ఒకటి చెప్తాను. నాకైతే అసలు చిన్న తెలుసు, కొంచెం తెలుసు ఏంటో అది. నార్మల్గా తెలుసు. నేను కథలుగా విన్నాను కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, చెయ్యాలనుకోవట్లేదు, చేయకూడదు కూడా. సో కాకపోతే ఏదేది అంటే హీరోయిజం గురించా, హీరో అదే బేస్డ్ ఆన్ బేస్డ్ కాస్ట్? ఆన్ ఎనీథింగ్. నేను ఫేస్ చేయలేదు, చేయకూడదు, చెయ్యను కూడా. అయితే నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఒక సినిమా చూసాను, డార్లింగ్ అనేసి ఒక సినిమా. ఒక్కడనే లేదు వెళ్ళాను లేదు, అనమాట. నేను ఆ, నేను హానెస్ట్ గా ఇంకోటి ఆ, చెప్పాలి కదా. బేసిక్ గా ఏంటంటే యా యా మన యా. కాలేజ్ టైమ్స్ లో మన కాలేజ్ టైమ్స్ లో పీపుల్ పీపుల్ అంటే మన ఏది ఆ రేకుల షెడ్ బ్లాక్ ఉండేది చూసావా. వాష్రూమ్స్ లో దేర్ ఆర్ డిస్కషన్స్ విచ్ హ్యాపెండ్ బిట్వీన్ సో కాల్డ్ హీరో వర్సెస్ సో కాల్డ్ హీరో. ఓకే అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే అవి చాలానే జరిగినాయి అవి కూడా. కానీ ఓకే ఏంటంటే ఎట్ ద ఎండ్ లైక్ ఒక కన్క్లూజన్ అంటే ఇవ్వాలి అంటే కనుక వీవర్ నెవర్ అంటే ఫిజికల్ అవ్వాల ఒకడితో ఒకడు. ఎవడో కూడా ఫిజికల్ గా ఇది అవ్వాల, వర్బల్ గా జరిగినాయి తప్ప కాన్వర్సేషన్స్. మేబీ 1 or 2 ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు బట్ విచ్ వాజ్ నాట్ రియల్లీ హైలైటెడ్ సో మచ్ కి లైక్ అరే ఇంత జరిగింది, అరే ఇట్ ఈస్ టూ సీరియస్ అనే లెవెల్ కి వెళ్ళాల వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్. నో అట్లీస్ట్ అది నాకు కాదు. తెలిసి. నేను ఇంకోటి, ఇంత నేను ఎప్పుడు ఇంత ఏంటది ఇంటెన్స్ దాంట్లో ఎప్పుడు పార్ట్ చేసుకోలేదు కాబట్టి నాకేం తెలియట్లేదు ఎలాంటివి. ఐ నాకు వాస్ తెలుసులే, దేర్. నువ్వు అన్నిట్లో ఉంటావులే. అంటే అలా కాదు యాక్చువల్ గా అఖిల్ కాకపోతే అన్నట్టు. నేను నార్మల్గా అడుగుతున్నాను, నాకు తెలియదు కాబట్టి చెప్పి అడుగుతున్నాను. మామూలుగా అయినాయా అనేసి అని, కొంచెం చిన్న ఆ, ఇదైందా అనేసి అని. ఎనీ అయినాయి. ఎనీ ఎనీ
నేను ఆయనకి ఒక థీరీ విన్నాను ఏంటంటే ఆ, ఏంటి థమ్స్ అప్ తాగట్లేదు అనేసి అని. యూ హ్యావ్ దట్ వన్ రైట్? ఆ, తమ్ అది అది ఆ, అది కూడా అరే విన్నాను. అంటే అది యాక్చువల్లీ నేను అది కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యాన్సీ థింగ్స్ అంటే కొంతమందికి ఏంటంటే ఒక పాష్ కార్ లో తిరిగితే వాడికి ఒక ఫ్యాన్సీ నేచర్ ఉంటుంది చూసారు. యూజువల్ ఏంటంటే మన కాలేజ్ లో అట్లీస్ట్ మనతో తిరిగే మన బ్యాచ్ వాళ్ళు సో కాల్ లెట్ ఇట్ బి 400 కి 400 కూడా నేను గ్యారంటీ ఇవ్వగలను. వాడికి వీటితో పెద్ద ఫరక్ ఉండదు. థమ్స్అప్ తాగాల, పెప్సీ తాగాల, కోకో కోలా తాగాల. పాయింట్ ఏంటంటే అరే ఇది తాగకుండా లేదా దీన్ని అపోజ్ చేస్తే వీఆర్ దిస్ కేటగిరీకి చెందిన పీపుల్ అని చెప్పి అదొక పిచ్చి మాలోకంగా ఉన్నారు తప్ప పాపం దట్టు ఆన్ ఏ సీరియస్ నోట్ కూర్చోబెట్టి అడిగావు అనుకో, ఏరా నువ్వు ఎందుకు తాగట్లేదు చెప్పురా అన్నావు అనుకో, వాడికి కూడా తెలియదు నిజంగా. సో తెలీదు. ఆ పాయింట్ ఏంటంటే ఫర్ దట్ ఫ్యాన్సీ కలర్ కి ఇప్పుడు లిటరల్ చెప్తున్నాను, మీకు గుర్తుందో లేదో కానీ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఆర్ పీపుల్ నేమ్, మనోళ్ళే చాలా మంది సెకండ్ ఇయర్ కి వెళ్ళగానే ఏం చేశారంటే నా కొడుకులు ఫేస్ వాష్ కొనడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ ఓకే. బ్రేక్ రాగానే ఫేస్ వాషులు చేసుకునేవాళ్ళు లిటరల్లీ నేను చేశాను చాలా అది. మంది. నువ్వు చేసావు, నేను నీ పేరు అదే కూడా అదే. అందుకే చెప్పలేదురా. పాయింట్ ఏంటంటే పాయింట్ ఎందుకు అంటున్నానంటే దట్ టైం నాకు చాలా అర్థమయ్యేది కాదు. ఏంట్రా అంటే రే నీకు తెలియదురా, దీని తర్వాత మనం బీటెక్కి వెళ్తాం రా, అక్కడ అమ్మాయిలు అమ్మాయిలు అంత ఉంటదిరా కథ మామూలు. దట్స్ హౌ అంటే లైక్ మెనీ చాలా మంది ఇదే వాళ్ళు నాతో, అమ్మ నా కొడకల్లారా ఎందుకారా మీరంటే బ్రేక్ ఇస్తే చాలరా ఫేస్ వాష్ అవుట్ జేబులో నుంచి తీసేవాళ్ళు, కొంచెం సపక్కని రాసుకుని జజజని ఆ అంతా ఉడుగులు స్నానం చేయరు కానీ పొద్దున్న స్నానం చేయరు. లేదు లేదు, అది ఉంది, అది కూడా ఆ, ఉంది. నీకు తెలీదు. నాకు తెలిసి ఫేస్ వాష్ వాడే ఈడు కూడా అదే అనుకుంటున్నాను నేనైతే. ఫేస్ నేను వాష్ అదే చేసే వాళ్ళు అందరూ పొద్దున్న స్నానం ఈడు చేయరు. అదే కేటగిరీకి చెందినోడేరా. నేను అదే అదే నీకు చెప్తున్నా చెప్తాను. తెలియదురా, బాబు. బీటెక్కి వెళ్తే బాగుంటదిరా, నీకు తెలియదు కొంచెం మెయింటైన్ చేయాలరా నాకు ఫేస్ అనేవాళ్ళు. నాకు నాకు ఎవరో చెప్పేవారు రా, కథలుగా చెప్పేవాడు అనమాట. ప్రవీణ్ గాడు అనుకుంటున్నాను నేనైతే ఫ్యూచర్ గురించి. ఏంటది? ఇది కాదు, వంశీ గాడు అనుకుంటా. వంశీ అనేసి అని నా పక్కన వాడు కూర్చుంటాడు అన్నమాట, పొడుగ్గా ఉంటాడు. అంటే బేసిక్ ఏంటంటే ఇందులో కూడా ఐ కెన్ యాడ్ ఫ్యూ అంటే లైక్ ఒక్కొక్కడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకడికి ఎక్స్ట్రీమ్ మెచ్యూరిటీ రిగార్డింగ్ అమ్మాయిలు ఇది ఇది అని, ఒకడేమో అకాడమిక్ గా నాకు తెలిసి మన వాళ్ళు అంత ఎన్లైట్మెంట్ చేసినోడు చాలా తక్కువ. బట్ కీపింగ్ దట్ సైడ్ ఒకడేమో బైకుల గురించి చెప్పాడు, అరే ఈ బైక్ తీసేయాలరా, ఈ బైక్ తీసి మామూలుగా ఉండదురా. భీమవరం ఇష్యూస్ చెప్పేవాళ్ళు, అరే భీమవరంలో కొంతమంది గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, డామ్ డూమ్ డిష్ అనేవాడు. కొంతమంది చెన్నై వెళ్తే అరే మన సీనియర్ చెన్నైలో రచ్చలేపుతున్నారు రా, ఫ్లాట్ గీట్ అంట కార్ అంట, అసలు వేరే లెవెల్ రా అట్లకి అదంతా అనేవాళ్ళు. సరే బట్ అగైన్ నేను అదే అంటున్నా, ఇట్స్ అందరికీ లైక్ అంటే ఏంటంటే, చూస్ యువర్ గ్రూప్ దెన్ వీ కెన్ డిసైడ్ వాట్ యు ఆర్ అని. కాకపోతే మనందరికీ ఒకటి ఇదేమైందంటే, ఇదేంటి ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ లేదు కాబట్టి మన వాళ్ళు ఇంకా స్టోరీ టెల్లింగ్ లో స్టార్ట్ అయ్యారు అనమాట. స్టోరీ టెల్లింగ్ ఒక్కొక్కడు ఎలా చెప్పేవాడంటే అమ్మలక్కల కథలు, క్రైమ్ కథలు, 18+ కథలు విత్ రేర్. సమ్ వెరీ రేర్. బొంగు రేరు, అందరూ అదే చెప్పుకునేవారు నాకు తెలుసు. నేను కూడా దాని అవునా? గురించి వెళ్ళాను. అందరూ అదే. తర్వాత దెన్ గోస్ మూవీ స్టోరీస్ గురించి. తర్వాత ఇంకోటి ఈ ఈ ఏంటంటే మనకి ఈ ఉంటాయి చూసావా, పొలాలు ఉంటాయి కదా, వెనకాతల పొలాలు. సో దాంట్లో ఉన్నప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లోనే, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు సమ్ గాయేమో, అదే ఒక మిడిల్ ఏజ్ 30 to 30 years అనుకుంటా, ఈజ్ డూయింగ్ సమ్ టిఫిన్స్ అనమాట. యూ అండర్స్టాండ్ దట్. అదే దాని గురించి డిస్క్రైబ్ చేస్తాడు అనమాట. ఒకడు చూస్తాడు, ఎవడో ఒకడు చూస్తాడు. చూసిన తర్వాత ఆ విండోస్ నుంచి ఏ ఏ ఏ అంటాడు, అయిపోయింది. అది ఫస్ట్ ఎవడో ఒక రూమ్లో తెలిసింది అనుకో, నెక్స్ట్ ఇంకో రూమ్కి పాస్ అవుతుంది అని. పాస్ అవుట్ అవుతున్నప్పుడు అరే టిఫిన్స్ కాదురా, 2 టిఫిన్స్ చేశాడురా అంటాడు అనమాట. రెండో ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేది, అదే సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఒరే ఆడు ఫుల్ మీల్స్ తినేశాడురా అంటాడు అనమాట. తర్వాత ఇట్లాగా అది ఎలా వెళ్ళదు తెలుసా, పాస్ ఎలా తెలుసా, నాలంటోడు వల్ల ఇంకోటి వంటి వల్లే. నాకు బాగా కావాల్సిన వాడు ఎవడో చెప్తాడు, నేను అది నిజమని నమ్ముతాను, నేను తీసుకెళ్ళి నీళ్ళంటోడు చెప్తా, నువ్వే చెప్తే నమ్మేవాడు ఒకడు నేను ఉండేవాడు. గార్నిష్ చేస్తాను అనమాట. నేను నేను ఎవరికి చెప్పానంటే, ఆ, రవితేజ అని ఒకడు ఉంటాడు అనమాట. కొంచెం లావుగా ఉండి కండలు ఉన్నట్టు ఉంటాయి కానీ మొత్తం అంతా సాఫ్ట్గా ఉంటాడు అనమాట. రవితేజ అనేసి అని ఒకడు ఉంటాడు. అయితే
అదేరా, కొంచెం బాడీ బిల్డర్ లా ఉంటాడు రా చూడ్డానికి. ఓకే ఆ, ఓకే ఓకే. ఆ, రవితేజ వర్మ అని ఉండేవాడు. యా రైట్ యా రైట్ యా. రైట్ అయితే రైట్. అతను ఆడు ఎవరో అడిగేవారు అనమాట. నేను వీళ్ళందరూ చెప్పింది విని యాక్షన్ చేసి చూపించేవాడిని అనమాట ఆడికి. అరే, నాకు అప్పుడు బుర్ర పని చేయట్లేదో లేదో ఏం కాదు. మా క్లాస్కి సాంబా వస్తాడు అనమాట. సాంబా వస్తాడు. తర్వాత వీళ్ళు ఉంటారు చూసి ఏ ట్రిపుల్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఎంత శంకిగడలో నీకు అదే శంకిగడలో అందరికీ తెలుసు, చాలా అంటే స్ట్రిక్ట్గా బేసిక్ వాళ్ళు. డిసైడ్ అయిపోతారు రా. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. S1 నుండి అదే S1 నుండి S4 వరకు బెటర్ గా చదువుతారు. S7 నుండి ఎవడు చదవడు. బేసిక్ అది. అలాగే JEE చదివి ఇక్కడికి వచ్చేది అక్కడ బాగా చదువుతారు. మీరేం చదవాలనే కాన్సెప్ట్ వీళ్ళు వచ్చేస్తారు. అక్కడ కొట్టేటప్పుడు ఎవడన్నా సారు ఎవరికైనా దొరికేసావు అనుకో, మెస్ లో కానీ ఫుడ్ పాడేస్తా లేకపోతే ఏదో ఎక్స్టెండ్ దొరికినా, బట్ ఫస్ట్ నువ్వు ఏ సెక్షన్ రా అని అడుగుతాడు. ఆ సెక్షన్ కరెక్ట్. బట్టి ఒకటి కొట్టాలో, రెండు కొట్టాలో, మూడు కొట్టాలో డిసైడ్ అయ్యేవాడు. అమ్మ బాబోయ్, మామూలుగా ఉంటది కదా అది. నిజం ఈ చాలా అంటే యాక్చువల్లీ అంటే బేసిక్ ఏంటంటే మ్, నన్ను నేను బూస్ట్ చేసుకుంటున్నాను కదా. జనరల్ గా నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. మనకి ఆగస్ట్ 15th ఎలక్యూషన్ కాంపిటీషన్స్ జరిగాయి. ఓన్లీ ఆగస్ట్ 14th జరిగేది. 15th వాడు అవార్డు అది ఇచ్చేవాళ్ళు అనమాట. ఐ స్టిల్ రిమెంబర్. నాకు ఒకసారి ఇలానే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ఎందుకో కొంచెం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది అనమాట. కొంచెం బెటర్ గానే మాట్లాడతానులే, కొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసుకుందాం మనం అన్నట్టుగా అనుకుంటే, ఆ కొడుకులు వాళ్ళు లిటరల్లీ నేను నేను J7 నుంచి, బికాజ్ నాకు లిటరల్లీ ఐఎమ్ ఫక్డ్ అప్, J10 కి వెళ్ళిపోయాను నేను. ఉమ్. ఇంకా యూ కెన్ ఇమాజిన్ లాస్ట్ సెక్షన్ ఇన్ ఆల్ ది శశి కాలేజ్ ఇంకా రెండు అంతే. ఉన్నాయి తర్వాత S12 వరకు, S14 వరకు. లేదు లేదు లేదు, S12 ఎస్టర్న్. అనేది సీనియర్ స్టార్ట్ అయినాయి. J10 వాజ్ లాస్ట్. అరే బికాజ్ నేను లాస్ట్ సెక్షన్ కి వెళ్తే నాకు తెలుసు కదా ప్రవీణ్ గా. నాకు లిటరల్లీ ఫస్ట్ ఎమోషనల్ గా డౌన్ అయిపోయాను అంతా. ఓకే, నేను అట్లా థాట్స్ అట్లుండే కదా. కట్ చేసి ఏంటంటే నన్ను ఎవడు అసలు లిటరల్లీ అరే నాకు ఎలక్యూషన్ లో పార్టిసిపేట్ చేయాలని J10 నోడు పెద్ద పీకేదే ఉందిలే కానీ ఉందంటే సమ్హౌ ఐ స్కిప్డ్ అండ్ వెంట్. లక్కీగా నాకు ఏం జరిగిందంటే అప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఇదని ఎక్కడ అనిపించిందంటే కొంచెం ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే IIT AIEEE సెక్షన్స్ లో యూజువల్లీ చాలా మంది కొంచెం స్టార్ లైట్ లో పెట్టి చూసేవాళ్ళు వాళ్ళందరినీ. దే ఆర్ ఆల్ బాగా స్టార్స్ అన్నట్టు. వాళ్ళతో కొట్టి నేను ఫస్ట్ కొట్టాను. అది ఫస్ట్ వచ్చింది నాకు. అది నాకు ఎట్లా అంటే నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. నాకు గంగాధర్ గడ్ ఐడియా ఉన్నాడు మీకు? గంగాధర్ అని తెలుసు రావులపాలెం. తెలుసు ఆ తెలుసు. నేను ఆడతో కూడా ఆ కూర్చున్నాను. వీళ్ళు సేమ్ కదా, మన సెక్షన్ అనుకోండి కదా. ఏడు గంగాధరము లాస్ట్ లో S6 అనుకుంటా, అందరూ ఒకటే అటు సెక్షన్. ఇటుగా తెలుసు. అలానే ఉండేవాడు. అయితే మన నా వాడు సెక్షన్ అనుకుంటున్నాను నేను. ఎస్ ట్రూ ట్రూ ఫైవ్ S5 సంథింగ్. అవును, వాడు S5 అట్లానే S5 ఉండేవాళ్ళు వాళ్ళు S6. కూడా. వాడు నా పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది. వాడు నా పక్కనే, ఇటు పక్క సంబంధం, ఇటు పక్కన గంగాధరం. అప్పుడే గుర్తొచ్చింది. ఏంటప్ప ఎక్కడో కరెక్ట్ అవుతుందని. నాకు గుర్తుంది. వీడి చూడు, వీడి ఆడి గురించి ఆడి గురించి తెలియదు. ఒక ఆడి గురించి ఒకటి చెప్తాను అనమాట. ఆడు ఎలాగా ఎగ్జామ్ లో కాపీ కొట్టాడు అనేసి అని నేను చెప్తాను. నువ్వు నీ ఎండ్ తర్వాత చెప్తాను, నువ్వు చెప్పేసిన తర్వాత అదే చెప్పు. అదే. సో ఐ సమ్హౌ ఫెల్ట్ అనమాట. అంటే దాన్ని ఎట్లా అంటే నాకు ఆ తర్వాత మనకి కూర్మారావు సార్ అని ఒకసారి ఉండేవాళ్ళు, మీకు గుర్తుంటే మ్యాథ్స్ కి. ఓకే. ఎవరు? కూర్మారావు కూర్మారావు. కూర్మారావు అని. ఆ, వాళ్ళ మేనల్లుడు కూడా మన మన కాలేజే. ఓకే అంటే పుట్టిగాను ఇదిగా ఉండేవాళ్ళు ఆయన. ఓకే ఓకే. ఆయన తర్వాత లిటరల్లీ హీ సెట్ లైక్, ఓ ఓకే పర్లేదురా, నీళ్ళు మంచి స్కిల్ ఉంది అది ఇది అన్నట్టుగా చాలా చాలా చక్కగా ఇది చేశాడు. నాకు ప్రౌడ్ థింగ్ ఏంటంటే జనరల్ గా నువ్వు ఇందాక అన్నప్పుడు నాకు అనిపించింది ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు ఉండేదో తెలియదు కానీ మెంటల్ గా చాలా డౌన్ అయిపోవాళ్ళం. బట్ నువ్వు నమ్మవురా, ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ కొట్టగానే సెకండ్ ఇయర్ లో కూడా అదే జరిగితే లిటరల్లీ కేవలం దానికోసమే కష్టపడి కొట్టాను రా ఫస్ట్ మళ్ళీ. ఎందుకంటే ఓకే. బికాజ్ మనకి అంటే కొంచెం ఇవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఆ కుర్రతనంలో ఫైర్ లాగా. నా కొడుకులు ఇందులో రక్తం ఎక్కువ చాలా. చూసుకున్నారండి. మేబీ ఐ మైట్ నాట్ బి దట్ గుడ్ విత్ దెమ్, మ్యాథ్స్ ఫిజిక్స్ వాటిలో అంత గుడ్ ఉండకపోవచ్చు. చదివిన స్కూల్లో ఏవైతే ఉన్నాయో కొంచెం బెటర్ స్కూలింగే కదా నేను చేసింది, నేను ఎందుకు తగ్గాలి అన్నట్టు ఐ యూస్ టు ఫైర్ అప్ సమ్. అది 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 నాకు ఇదిగా అనిపించేది. అంటే కొన్ని స్టోరీస్ ఉన్నాయిలే బేసిక్ గా మనల్ని శశి. వాయిస్ కట్ అవుతుంది. హలో. చెప్పు వినిపిస్తుంది. అఖిల్ వాయిస్ కట్ అయింది. వినిపిస్తున్నారా ప్రవీణ్? నాది ఇంటర్నెట్ ఇష్యూ. యా, యా, యా.
కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే చాలా చాలా మంచి పంపింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఆ టైంలో మనకి ఏంటంటే కొంచెం ఏంట్రా ఈడు ఇట్లా అనేసారు, వీళ్ళు ఏంటి ఇట్లా అన్నారు అనుకుంటాం కానీ బట్ సమ్హౌ ఇట్ పంప్డ్ అప్. ఇప్పుడు మనకి నాకు పిఈటి సార్, నేను నేను ఏం పిఈటి అని చెప్పనులే కానీ బట్ జనరల్ గా ఆయన వల్ల నాకు అకాడమికల్లీ అట్లీస్ట్ నా గ్రాడ్యుయేషన్ మంచి ఐఐటికి ఎంట్రన్స్ కి సమ్హౌ లిటరల్లీ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి అలా కూర్చొని ఉండగానే లాస్ట్ ఇంకొక 1 అవర్ ఉంది అనగానే ఏరా అడ్వాన్స్ సార్ మెయిన్స్ క్వాలిఫై ఏ ట్రిపుల్ రావడమే ఎక్కువ, నాకు ఎన్ఐటీలు రావడమే ఎక్కువ, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనుకున్నా. ఆయన లేదు లేదు నువ్వు కూర్చో, నీకు తెలీదు, నీకు దెర్ ఈస్ ఎ ఛాన్స్ అని చెప్పి కూర్చోబెట్టి అప్లికేషన్ వేయించాడు సమ్హౌ. సో మొత్తానికి ఎలాగైతే సో అంటే వాటిని మర్చిపోలేం కదా, ఎన్ని చేసినా ఏం అవును. చేసినా కానీ. నేను ఇంకోటి కూడా గుర్తుంది అఖిల్ది. ఎప్పుడంటే మనకి మనం సెకండ్ ఇయర్ లో ఉన్నాం అనుకోకుండా న్యూ ఇయర్ కి క్రికెట్ మ్యాచ్ జరిగింది. అంటే అది బేసిక్ ఆ ఇయర్ ఇంట్రొడ్యూస్ మనం 2 years లో ఉన్నా ఒక ఇయర్ చేసినట్టు ఉన్నాడు యాక్చువల్ గా. అది కూడా సెకండ్ లేదు ఇయర్ లేదు, ఫస్ట్. రెండేళ్ళు చేశాడు రా. ఫస్ట్ అవునా? ఇయర్ మనం సీనియర్ తో ఓడిపోయాం. సెకండ్ ఇయర్ ఏమైందంటే సెకండ్ ఇయర్ లో యాక్చువల్లీ సార్ ఒక ఆయన ఉండేవాళ్ళు చూసాం, మ్యాథ్స్ సార్, హైట్ కన్నా లావు ఉండేవాళ్ళు, వంశీ. పేరు అదే గుర్తులేదు. సొల్లి చెప్పేవాడు మొత్తం ఊళ్ళో ఉన్న క్రికెట్ సొల్లని. ఆడతారు ఆయన, కొంచెం గుండు గుండుగా ఉండి క్రికెట్ ఆడతారు ఆయన కూడా. ఆ, శివ బాగుంటారు. ఆ, ఆ, అవును గుర్తొచ్చా సారు. ఆయన లిటరల్లీ ఏమన్నాడంటే, అరే జూనియర్స్ మిమ్మల్ని ఫస్ట్ టైం శశి హిస్టరీలో జూనియర్స్ సీనియర్ ఓడిచ్చేస్తారా, చాలా పెద్ద టీం జూనియర్లది అది ఇది అని అన్నాడు సంభవ్. నాకు అది కొంచెం, పైగా దానికి ఏంటంటే మనకి మన మన బ్యాచ్ లో ఎస్పీ గడు ఐడియా ఉన్నాడు కానీ నీకు, మన ఆ, ఎస్పీ వాడే గుర్తు. కెప్టెన్. వాడే కెప్టెన్. సో సంభవ్ తెలియకుండా అది అది ఎట్లా అంటే ఒక తెలియని ఇది వచ్చింది. పైగా జూనియర్స్ లో ఒకే ఒక్కడు మంచి ప్లేయర్ అంటే లక్కీగా వికెట్ నాకే పడింది, నేనే తీసాను అండి. అప్పుడు అది ఒక మంచి పంపు లిటరల్లీ. అంటే నేను అదే అంటున్నాను కదా, కొన్ని కొన్ని హైస్ ఎలా ఉంటాయంటే మన కాలేజీలో మన వాళ్ళు అది అది లిటరల్లీ రాదు, అది ఎక్కడ రాదు ఓనర్స్. అరే లిటరల్లీ ఐ స్టిల్ రిమెంబర్ రా, వాళ్ళు నన్ను ఏదో వరల్డ్ కప్ గెలిచిన భుజాల మీద ఎత్తుకున్నారు నన్ను. అదే గుర్తుంది నాకు. యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ లో కూడా గెలవాలి, అఖిల్ వాళ్ళందరూ ఆడారు కానీ రూల్స్ ప్రకారం ఎప్పుడు సీనియర్స్ గెలవాలని రూల్ ఉండేది. అవునవును. అదే రూల్ మీద ఫస్ట్ ఇయర్ లో లాస్ట్ లో ఉన్న ఎన్నో 7 balls గుర్తులేదు కానీ పొట్టిపిట్టి గాడు గేమ్ ఆపేసి డిక్లరేషన్ ఇచ్చేసాడు, అది ఇంకా అలాగే గెలవాలని. పొట్టిపిట్టి చేశాడు, నాకు ఇంకా గుర్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజు అప్పుడు కూడా అఖిల్ కొంతమంది ఆడేవాళ్ళు వీళ్ళందరూ. నాకు అప్పుడు తెలుసు. అప్పుడు అంటే మనం అప్పుడు నేనే కదా మీడియా, నారదుడు టైప్ అనమాట, కమ్యూనికేషన్ మొత్తం నేనే పాస్ చేసేవాడిని. ఆ విషయం నాకు అప్పుడు ఎలా తెలిసింది ఏమో మరి గుర్తులేదు కానీ ఫస్ట్ ఇయర్ కూడా గెలవాలి, కాకపోతే వీళ్ళందరూ బాగా ఆడారు కాకపోతే రూల్స్ ప్రకారం సీనియర్స్ గెలవాలని చెప్పి అలా కానిచ్చారు. గుర్తుంది నాకు. మంచి ఇది ఉంటుంది. నాకు హై మూమెంట్ ఉంది, నాకు ఇప్పటికే గుర్తుంది. మామూలుగా నేను అంత చదువు కాకపోయినా ఫస్ట్ ఇయర్లో నాకు ఆ, ఎంత ఫిజిక్స్కి 60-60. నాకు తెలియదు ఎలా వచ్చిందో 60 ఫిజిక్స్ 60-60. ఫస్ట్ ఇయర్ నేను ఉన్నది S3 అనుకుంటా, S3 S4లో నాకు కూర్చున్నాను. నాకు 60కి 60 వచ్చేసింది. ఆ, ఏమో నాకు మర్చిపోతుంది కానీ నాకు ఓవరాల్గా 360 ఎంతనే వచ్చింది అంతే. 360 ఎంతో వచ్చింది అంతే. కానీ మా మ్యాథ్స్ ఒకటి 70 ఉంది, ఒకటి 60 ఉంది. సాంస్క్రిట్లో నాకు వచ్చింది 55, జస్ట్ పాసు. మా హాలిడేస్కి ఆల్రెడీ మనకి హాలిడేస్ ఉండవు. ఇక్కడ రుద్దారు. వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన ప్రైమరీ తర్వాత బ్లాక్ లో కూర్చున్నాం రా మనం అప్పుడు. అదే స్కూల్ బ్లాక్ లో కూర్చున్నాం. ఆ స్కూల్ స్కూల్ బ్లాక్ లో సర్కిల్ బాక్స్ లో కూర్చునే వాళ్ళం. ఎండ సర్కిల్ ఎక్కువ బాక్స్ లో. అయిపోతున్నాం అని చెప్పి వాడు మార్చాడు అనమాట. అమ్మ అవును. బాబు వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాంస్క్రిట్ కాసి 1 week హాలిడే ఇచ్చారు. ఆ 1 week కూడా సాంస్క్రిట్ చదివించారు. రావట్లేదు సంహౌ, ఏమైందో తెలియదు. నేనేం మళ్ళీ ఏమీ అద్భుతంగా ఏం రాలేదు. ఆయన వచ్చాడు సార్, ఆయన ప్రిన్సిపాల్, మన పేరు వేణుగోపాల్ కృష్ణ. వస్తే ఆయన వచ్చి ఫిజిక్స్లో 60 వచ్చినాయి, మ్యాథ్స్లో వచ్చినాయి, నాకు తెలుగు రాదా, ఇంగ్లీష్ రాదా, సాంస్క్రిట్ రాదా అని పెర మీద రెండు గుర్తేసి మొత్తం అన్నిటికీ ఒక ఫిజిక్స్ తప్ప మీద అన్నిటికి రివాల్యూషన్ కట్టించేశాడు. సరే అయిపోయింది, వెళ్ళాను. ఆల్రెడీ అప్పటికే కెమిస్ట్రీ 55 ఉంది, ఇంకో 5 marks ఉంది, అది రాదు. సరే అయిపోయింది, వెళ్ళాను. ఎగ్జామ్ అదండి, ఇంటికి వెళ్ళాను. ఇంటికాడ కూడా టార్చర్, ఏది సాంస్క్రిట్ రాబోతే నేను 400 వస్తాయి అని. అయిపోయింది. యాజ్ యూజువల్గా ఏం చదివా, ఏం గుర్తు రావట్లేదు, సాంస్క్రిట్ రాదు మనకి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇటు పక్క వాడు ఉన్నాడు, ఐఐటి వాడు. బ్రో అరే అప్పుడు చూపించరా అంటే వాడు అన్నాడు, నేను రాత్రి అంతా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను, నాకు నిద్ర లేదు, నేను నిద్రపోవాలన్నాడు. రేపు ప్లీజ్ రా చూపించరా, అరే ఒకటే తక్కువ వచ్చింది అంటే నీ పేరేంటి అన్నాడు. నా పేరు ప్రవీణ్ అంటే, ఊరి నువ్వు నాకు తెలుసురా అన్నాడు. నీకే తెలుసురా, నేను నీకు తెలియదు కదరా అంటే వాడు
"ఆ, నీకు మనోజ్ తెలుసు కదా, మనోజ్ చెప్పాడు నీకు చూపించమని" అన్నాడు. ఈ మనోజ్ అనేవాడు ఎప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వాడు నా హాస్టల్లో నా రూమ్ లో ఉన్నాడు. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాడు వెళ్ళిపోయాడు ఐఐటికి. కానీ అప్పుడప్పుడు రోజు త్రిబుల్ అప్పుడప్పుడు నా చొత్తకు వచ్చేవాడు. ఆడు రికమెండేషన్ మొత్తం ఆ త్రిబుల్ ఐఐటీలో మొత్తం అనమాట. ప్రవీణ్ వాడు ఉంటాడు, వాడు చూపించండి అని. వాడే రికమెండ్ చేస్తే వాడు అప్పటిదాకా చూపించను అన్నాడు. నేను నీకు చూపిస్తాను, వాడికి ఆల్రెడీ 98 వచ్చిందంట. ఇంక రాసిన ఉపయోగం లేదు వాడికి. పాపం వాడు రాత్రి అంతా మెలుకుకోండి, వాడి ఫ్రెండ్ ఎవడో చెప్పాడు అని చెప్పి కోఆర్డినేషన్ కోసం నాకు కూర్చొని వాడు రాసి నాకు చూపించాడు. ఒరే ఏం అసలు నాకు అసలు అది ఆ కోఆర్డినేషన్ నాకు ఇప్పటికీ మర్చిపోయింది అనమాట. అది ఫస్ట్ సాంస్క్రిట్ ఎగ్జామ్. సో నాకు చూపించాడు. నేను కసా మొత్తం గుర్తేశాను. వాడు నాకు చెప్పాడు నీకు ఎంత కావాలని అడిగితే, ఒరే బాబు అవసరం లేదు అన్నాను. వాడు నాకు ఒక 80 వస్తే చాలు, నేను 400 దాటాయి అంటే, వాడు అలా కాదు ఇలా కాదు అని చెప్పి రాపిచ్చేసాడు. నేను రాస్తాను రాయను అన్నాడు. రాసా మొత్తం 92 ఎంత వచ్చినట్టు ఉంది. ఫస్ట్ టైం 365 వస్తే ఒక సాంస్క్రిట్లో 30 మార్కులు అయితే 470కి వెళ్ళిపోయాను. నేను యాక్చువల్ 434కి వెళ్ళిపోయా. సరే ఇది కూడా పక్కన పెట్టు, పుణ్యాత్ముడు వీడు నాకు హెల్ప్ చేశాడు కదా అని చెప్పి నాకు ఆల్రెడీ అన్ని మ్యాథ్స్ 73 ఒకటి ఉంది, 75 ఉంది, ఫిజిక్స్ 60 ఇంకోటి 645 ఉంది. నా వెనకాల వాడు ఉన్నాడు, వేరే కాలేజ్లో ఉన్నాడు. వాళ్ళ ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు నాకు చూపించా. నన్ను ఆ రోజుల్లో నన్ను అన్నాను వాడు, ఒరే అన్న అంటాం ఏంట్రా, నేను ఒకటే ఎదురా ఏం కాదురా అంటే వాడు చూపించమనేవాడు. చూపించమంటే నేను ఆడికి ఎలా అంటే ప్రొఫెసర్ వచ్చి తిట్టినా నేను చూపిస్తాను అన్నవాడిని. ఎందుకంటే పేపర్ లాక్కుపోయినా నాకు 60 ఉండేది, నాకు పెద్ద లాస్ ఏం లేదు. సో నేను అదే వాడి కోసం వాడు నాకు చూపిస్తామని నేను ఇటు చూపించేవాడిని. వాడు మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాడు. సరే సరే వాడు హ్యాపీ. వాడు నాకు అసలు కనపడలేదు అనుకున్నా. సంవత్సరం తర్వాత వాడు ఆ, పరిగెట్టుకుంటూ వాడు నాకు వస్తుంటే నేను చూస్తున్నాను. ఆ పరిగెడుతాను నన్ను చూశాను. నేను అందరు గ్రూప్ గ్యాంగ్లో ఉన్నా, ఇటు ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు నన్ను చూస్తున్నా. వచ్చి వాడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. నేను గుర్తాను, నాకు గుర్తులేడు. నేను వెనకాలకు వచ్చాను రాశానని. అవునా అంటే పాస్ అయ్యామంటే అన్ని పాస్ అయిపోయాను అన్నాడు. ఫిజిక్స్లోనే ఇందులోనే కెమిస్ట్రీలోనే ఇందులో ఎక్కువ చేసిన అంటాడు అందరికన్నా. సరే కదా అయిపోయింది. వాడు ఫస్ట్ హాల్ టికెట్ చూపించు అన్నాడు. చూపిస్తే వాడు మళ్ళీ నా వెనకాలే పడ్డాడు. సేమ్ అన్నమాట, సేమ్ ఇది నాది ఇది నాది, సేమ్ నెంబరు. వాడు ఆనందం చూడాలి, అక్కడికక్కడే ఎగురుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సరే అయిపోయింది, పండగ చేసుకున్నాడు. మొత్తానికి నేను రాస్తున్నాను, వాడు నా వాళ్ళు చూసి రాసుకుంటున్నాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ తర్వాత ఏదో ఎగ్జామ్ ఉంటుంది, మ్యాథ్స్ అమ్మోన్న ఏదో. ఆ రోజు వాళ్ళ సార్ వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ సార్ వచ్చి నీ పేరేంటి అన్నాడు. అందరూ ఉన్నారు, మన వాళ్ళందరూ ఉన్నారు. కూర్చొని ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరో పేరెంట్స్ వస్తే ఫోన్ మాట్లాడుతుంటే అందరూ వెయిట్ చేస్తున్నాం ఫోన్ చేసుకుని. ఆ టైంలో వచ్చి సార్ వచ్చి "ఆ, నీ పేరేంటి అన్నాడు." మామూలుగా మన సార్ వాళ్ళు చెప్తేనే మనం దాకం, ఆల్రెడీ మనం పొగరెక్కిపోయి ఉన్నాం ఫైనల్ ఎగ్జామ్ అని. సో వాడు వచ్చి అడిగితే నేనంటే వాడు చాలా సీరియస్గా మీదకి వచ్చేసి "ఆ, ఏంటి మా వాడికి చూపిస్తున్నావు అంట" అంటే వీళ్ళందరూ సీరియస్ గుమ్మని చూస్తామండి. వాడు కూడా పాపం అలా కాదని చూపించు కాదు ఇది అంటే, వాడు చదువుతలేదు, స్టడీ అవర్స్ చదవట్లేదు, ఏమన్నా అంటే మీకు ఎంత కావాలని అడుగుతున్నాడు మార్క్స్ నన్ను. ఈడు నాటలో ఉన్నవాడు సార్ చదవడం మాట్లాడదండి. మీకు ఎంత కావాలి మీకు ఎంత కావాలి 60 కావాలా 70 కావాలా అని అడుగుతున్నాడు. వాడికి ఎంత సార్కి ఎంత గుద్దలం మండిపోతే వాడు నా దగ్గరికి వచ్చి నువ్వు వాడికి చూపించకరా అంటే సర్లేరా అనుకున్నా. సరే ఫోన్లే కదా అనుకున్నా. బట్ ఇది రోజు వాడు పని ఏంటి తెలుసా, నేను చెప్పిన చేయడం అనమాట. నువ్వు రేపొద్దున ఫోన్ తీసుకురంటే ఫోన్ తీసుకొచ్చేవాడు. ఆ ఫోన్ మన వాళ్ళకి మన వాళ్ళు ఫోన్ వాడుకునేవాళ్ళు. రేపొద్దున థమ్స్అప్ బాటిల్ తీసుకురంటే థమ్స్అప్ బాటిల్ తెచ్చేవాడు. అందరం తాగేవాళ్ళం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ అనమాట. మొత్తం నా శశి బోస్ వచ్చిన వెంటనే వాడు అలా రెడీగా ఉంటాడు, స్టాండ్ బైలో రెడీగా ఉండేవాడు అనమాట. ఏది పెన్ను, నేను పెన్ను కూడా పట్టుకెళ్ళిపోతే రెడీగా ఉండేవాడు. పెన్ను, ప్యాడు, ఎరేజర్, షార్ప్నర్ అన్ని రెడీగా ఉండేవాడు. నేను రెడీగా ఉండేవాడు, అటు రెడీగా ఉండేవాడు. నా అన్ని తీసుకుని వెళ్ళి టేబుల్ మీద కూర్చునేవాడు. వాడు ఆ ఫ్రెండ్స్తో ఉండేవాడు, నేను నా ఫ్రెండ్స్తో ఉండేవాడిని. వాడు సుఖం. వాడికి మరి ఏమయ్యాడో కానీ తర్వాత లక్కీగా పాస్ అయిపోయాడు మంచిగా, చక్కగా, హ్యాపీగా. కాదు, వాడు నాకు ఫస్ట్ రోజు చెప్పాడు ఏమనుకుంటున్నావు, అదే ఫస్ట్ ఇయర్లో సప్లై రాసేటప్పుడు నాకు చెప్పాడు నేను అన్ని పాస్ అవుతా మా నాన్న పాస్ అవ్వడానికి ఉంటానని చెప్పాడు. నా లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనమాట. ఆ రోజు కొంచెం పేపర్ టఫ్గా వచ్చు, అదే పేపర్ టఫ్గా వస్తే నేను నా మ్యాక్సిమం అంతవరకు చూపించాను వాడికి. వాడికి ఎంత బద్ధకం అంటే రాస్తే ఇంకొక 5 మార్కులు తీరు లేదు పాస్ అయిపోతావు లేదని అడిగా ఉన్నాను. ఆ తర్వాత రాసేవాడు కాదు, నేనే బలవంతంగా రాపించేవాడిని.
వాడు మా నాన్న పసర బండి కొన్నాడు అంటే ఏనా అనుకుంటాడు, పసర బండి అంత ఎదల్లా కనబడుతున్నారు, ఇంటర్ పాస్ అవుతారు, ఫస్ట్ ఇయర్ పాస్ అవుతారు. వాడి కలర్ కూడా చెప్పాడు. వాడు ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఇయర్ లో మన ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ కనుక్కుంటా వాడు పసర బండి వేసుకొచ్చి నా ముందు ఆపి ఇదే నా నాన్న బండి కొన్నాడని చెప్పాడు. నాకు అది ఇంకా ఎక్కువ హై ఇచ్చేసింది. వాడు వాడు సార్ వచ్చి మళ్ళీ నాకు చెప్పడం వల్ల నాకు ఇంకా హై అనమాట. నాకు అప్పట్లో ఇది ఉండేది కదా, కొవ్వు ఎక్కువ ఉండేది. ఇక చూడు వాడు చూపిస్తూనే ఉండేవాడిని, వాడు ఏమైపోయాడో తెలియదు. నాకు 900 వచ్చినాయి, వాడికి అంతే వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. అమ్మో, చరిత్ర, శశి అనేది ఒక చరిత్ర. అదే కదా. ఇంకా చాలా ఉన్నాయిలే. బేసికల్గా బయటకు వచ్చిన తర్వాత నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒకటి ఫుడ్ క్వాలిటీ, ఒకటి ఫ్రెండ్షిప్స్, ఒకటి కోఆర్డినేషన్ ఉండేది కదా. ఏదన్నా పొరపాటున స్టడీ అవర్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 9:45కి స్టడీ అవర్ క్లోజ్ అంటే 10కి బెడ్ మీద ఉండేవాళ్ళం. 700 మంది, 700 మంది, ఆ 700 మంది, 1000 మంది, 1200 మంది 10 నిమిషాలలో మొత్తం ఏది స్టడీ అవర్ మొత్తం ఖాళీ చేసేసి చైర్లు గీర్లు అన్ని సర్దేసుకొని వెళ్ళిపోయి 10 నిమిషాల్లో బెడ్ మీద పడుకునే వాళ్ళం. అసలు నాకు అది కోఆర్డినేషన్ అర్థమయ్యేది కాదు. అమ్మో, కాకపోతే మామూలు. ఎలా ఉండేదంటే ఏంటి, పడుకున్నా కూడా ఎవడు అంత తొందరగా పడుకునేవాడు కాదు, ఏదో సొల్లు చెప్పుకునే. నాకు ఎక్కువ ఏంటంటే చదివింది 40% అయితే నేను సొల్లేసుకునేది ఎక్కువ పర్సెంట్ అన్నమాట, 60. ఏంటంటే అమ్మో. అందరి దగ్గర నుంచి స్టోరీస్ కలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గర కూర్చుంటే ఏదో ఒకటి చెప్తాడు అనమాట, వాళ్ళ ఊర్లో ఇది జరిగిందిరా అది జరిగిందిరా అని. వంశీ గారు అని ఇంకోటి ఉంటాడు, ఆడొకటి చెప్తాడు అనమాట, మా ఊర్లో ఇన్ని ఇన్ని లవ్ స్టోరీలు ఉన్నాయిరా, ఇలా అవుతున్నాయిరా, ఇన్ని సినిమాలు తీశారా, ఇదిరా అదిరా అని చెప్పాడు వాళ్ళ ఈ ఊరు గురించి. తర్వాత నేను శ్రీకాంత్ గారు వాళ్ళ దగ్గర కూడా కూర్చున్నాను ఒకసారి. శ్రీకాంత్ తెలుసు కదా, ఆడదే. less than 1 minute ఉంది, వేరే లింక్ కూడా పంపించాను, ఒకసారి దాంట్లో జాయిన్ అయిపోండి. అది ఇది జూమ్ ప్రీమియం గూగుల్ కాదు, అయితే అదిగా. గూగుల్ తెలీదు, దీంట్లో అయితే రికార్డింగ్ కూడా ఉన్నది అనేసి తీసుకున్నాను. ఓకే ఓకే నైస్. ఓకే కాదు, అరే జాయిన్ ఇన్ దట్. I'll tell you, wait. ఇది అయిపోద్ది అనుకుంటా. అయిపోద్ది. అయిపోద్దిలేండి. వేరే అయిపోయింది. వేరే లింక్ కూడా పంపించాను, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకే, కావాలంటే ఒకసారి నేను గూగుల్ ఎర్త్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి ఆడనే. చూసుకో మరి, ప్లంబర్ వీడియోలని బయటకు వస్తాయి, నీ ప్లంబర్ వీడియోలు. ఓకే, స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా? హలో, ఉమ్. ఉమ్, ఉమ్, ఉమ్. కనిపిస్తుంది కదా? ఏం కనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి ఒకసారి. గూగుల్ పేజ్ ఒకటి కనిపిస్తుంది కదా? ఇమేజెస్ గూగుల్ సర్చ్ చేసి వెల్వెన్ ఓకే, ఓకే. రెసిడెన్షియల్ సెర్చ్ ఇది ఆ చెట్లు ఇంకా ఉన్నారా? ఆగు చూపిస్తాను, ఇది 2014లోది. ఓకే 14 షర్టా, ఓకే. 14 షెడ్, ఇదిగో మన షెడ్లు ఇదిగో. ఆ, అదే కదా. ఆ, మెయిన్ గేట్ కట్టాడు, అదంతా బయట ఉన్న గ్రౌండ్ మొత్తం పార్కింగ్ చేసాడు కదా అనుకున్నాను. ఆ, ఉమ్, ఇంకోటి చూపిస్తాను ఆగండి, చాలా మార్పులు వచ్చినట్టు ఉన్నాయి కదరా. అదే చూపిస్తాను. 2015కి వెళ్ళిపోయేటప్పటికి ఇలాగ అయిపోయింది. అమ్మని అమ్మ, షెడ్లు వేసిపోయింది, 2025 బిల్డింగ్ వచ్చి. షెడ్లు వేసిపోయినట్టుంది, ఇదిగో. ఇప్పుడు కూడా అదే స్టాండర్డ్స్ ఉంటే నేను నా పిల్లల్ని కూడా చేసేలా నేను ఎత్తాను రా నేనైతే. మరి జనాలు ఏమనుకున్నా కానీ ఆ, అది బేసిక్ నేను సేమ్ సేమ్ స్టాండర్డ్స్ అంటే అది కొట్టుదామన్నమాట. ఎందుకంటే ప్రపంచాన్ని మామూలుగా ఏంటంటే ఆ, ఒకటి ఉంటది, ఈ లైన్ క్రాస్ చేయాలా లేదా అనే కాన్సెప్ట్ ఉంటది చాలా మందికి. అంటే లైక్ ఆల్కహాల్ కానీ ఇలా అమ్మాయిలు కానీ ఒక రిస్క్ లిమిట్ ఉంటది. ఇప్పుడు అన్ని రిస్కులు అన్ని ఏజ్లో మనం చేసాం, బట్ ఎవ్రీ టైమ్ వి గాట్ ఇన్ టు ద సేఫ్ హ్యాండ్స్, దట్స్ ఇట్. ఆ సేఫ్ హ్యాండ్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ లోనే ఉంటుంది తెలుస్తుంది అని నేను నమ్ముతాను బేసిక్ గా. అది సో కుదిరితే నేను అందులోనే వేస్తాను. అంటే పిల్ల అవ్వలేదులే అఖిల్, మామూలుగా నేను తరపున ఎవరైనా వస్తే చెప్పు, నేను చేసుకుంటా రెడీగా ఉన్నాను. అదే. మనం నేను ఇంకోటి చూపిద్దాం అనుకున్నా, 14కి
సో ఎలా మారిందో చెప్పు. నాకు తెలిసి ఆహా. అసలు ఆ గోడ ఎలా దూకానో నాకు ఇప్పటికే డౌట్. అంత పెద్ద గోడ నేను అసలు ఎలా దూకుంటానో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఆ గోడలు దూకటం ఏంటో, ఆ పైప్ అది పెట్టుకొని పైకి ఎక్కడాలు అవి అమ్మని జీవితం. కాకపోతే ప- నాకు ఏమనిపించింది అంటే జనాలకి కొంచెం దూరంగా ఐసోలేషన్లో ఉండడం వల్ల ఏమనిపించింది అంటే మనం కొంచెం ఇదయ్యాం. ఇదిగో సగం సగం అయినట్టు ఉంది. ఇదిగో దేర్ ఇస్ చేంజ్. ఒక ఫస్ట్ షెడ్ ఉంచారు, ఒక షెడ్ తీసారు. 1918, ఐ థింక్ సో 18లోని. లేదు అంతే, 17, 18, 19 లో తీసారని విన్నాను. ఏ షెడ్, మన షెడ్ మన షెడ్ మనం వెళ్ళిపోయేటప్పుడే తీసేద్దాం అనుకున్నారు కదరా. అదే. అప్పుడే కదా మనం బిల్డింగ్ అదిగో కట్టేద్దాం అది ఇది అనుకున్నారు. ఇగో నాకు తెలిసి 17లోనో 18లోనో తీసినట్టున్నారు. ఆఫ్టర్ 18 అది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఎక్స్టెండ్ అయ్యి అంత దూరం వెళ్ళి ఉంటుంది అంతే. ఆ, ఇది మట్టికి చదువు ఎలా కట్టాడు. కంచె గోడ అనమాట. అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డింగ్ ఖాళీ ఉండేది కదా అదేంటి, ఇప్పుడు మనం హాస్టల్ ఉండేదా, షెడ్ పక్కనే బిల్డింగ్ ఉందా, ఇది బాయ్స్ హాస్టల్. దాని ఆపోజిట్ గర్ల్స్ హాస్టల్ ఉండేది. ఓకే, అక్కడ 3 షెడ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం ఉండేవాళ్ళం యాక్చువల్గా. అదే 3 బ్లూ కలర్ ఉన్నాయి కదా, 3 బ్లూ ఓకే ఓకే. ఉండేది. ఆ, ఇంతకు అది మనం బిల్డింగ్ ఉన్నప్పుడు ఉండేది కట్ కదా కదా. చేస్తాను. అప్పుడు మసాజ్ చెప్పాడు మనతో, ఏసీ మసాజ్ అన్నట్టు అన్నాడు. ఇప్పుడు చూడు అది రౌండ్ గా చేశాడు మొత్తం. ఈ బిల్డింగ్ లేదు కదా మనం ఉన్నప్పుడు, అండర్ మనం కన్స్ట్రక్షన్ లోనే ఉన్నప్పుడు ఉంది. జరుగుతుంది. మనం ఉన్నప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నేను ఒక చెప్తాను ఫ్లోర్. ఆ బిల్డింగ్ గురించి. నా కొడుకులు ఎవరో కానీ నేను ఎవరితోనో ఏదో ఆడుతున్నాను, ఏంటి సబ్ జెండర్ ఇదే డిఫాల్ట్ ఏదో ఆడుతున్నాను అనమాట. నా కొడుకులు అందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఆ బిల్డింగ్ లో ఉండిపోయాను. నైట్ నాకేమో ఒకడు ఎవడో కనిపిస్తున్నాడు అనమాట గ్రౌండ్ లోని. ఎవడో కనిపిస్తున్నాడు, ఎవడో వెళ్తున్నట్టు. నాకు అర్థం కావట్లేదు ఎవడో అనేసి అని. నాకు అప్పటి వరకు తెలియదు ఏంటంటే మన దగ్గర వాచ్మెన్లు కూడా ఉంటారు అనేసి నైట్. ఆ, నాకు నాకు ఎవడో కనిపిస్తున్నాడు అక్కడ, ఎవడో కూర్చున్నట్టు ఏదో కనిపిస్తున్నాడు. పడిపోయింది అనమాట. తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఎవరినో అడుగుతున్నాను. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట వాచ్మెన్ ఉన్నాడు అనేసి అని. నెక్స్ట్ నేను హాస్టల్ కదా. ఫస్ట్ ఫస్ట్ ఎవర్రా, నేను చెప్తాను. నేను ఆ, ఎవరితోనో వెళ్ళాను అనమాట ఒకసారి. ఆహా, ఎవరో ఒక 3 to 4 మెంబర్స్ మేమందరం ఇక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడికి రికార్డ్ కరెక్షన్కి వెళ్ళాం అనమాట. నా లైఫ్లో ఇంత ఫన్నీ ఇన్సిడెంట్, నేను ఇంత దరిద్రమైన ఇన్సిడెంట్ చేస్తాను అనుకోలేదు. దొరికిపోయాను కూడా. నేను దొరికిపోయాను, గ్యారెంటీ దొరికిపోయాను. చెప్తాను ఒకసారి. షేర్ ఆపేసి అయితే రికార్డ్స్ కరెక్షన్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఏ ట్రిపుల్ బిల్డింగ్కి వెళ్ళి కరెక్షన్ చేయించేసుకున్న తర్వాత ఎవడికో బీభత్సమైన ఐడియా ఏమొచ్చిందంటే మనం ఆ రోజు సండే అనుకుంటా, మనం ఇప్పుడు వెళ్తే చికెన్ ఎక్కువ వేస్తాడు, తినేద్దాం అన్నాడు అనమాట. అయితే మా వాళ్ళు బుర్ర ఎక్కువ అదే కాదు, పనీరో ఏదో అనుకున్నాం. పనీర్ తినేద్దాం ఫస్ట్, తర్వాత వెజ్ అయితే పన్నీర్ కదా, పనీర్ తినేద్దాం, తర్వాత మన దాంట్లో వెళ్ళి చికెన్ తిందాం. చికెన్ ఏంటది లాస్ట్ కదా, మనం సెకండ్ టైం కూడా వస్తుంది, జింగ్ 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 అనుకుంటూ అనుకున్నాం అనమాట. సరే అనేసి అని వెళ్ళి పనీర్ తినేసాం. మా బుర్రలకి నాకెవరో గుర్తు రావట్లేదు కానీ నాకు సందీప్ గడు కూడా ఉన్నాడు అనిపిస్తుంది. ఆడ కకృతి పనులు ఆడు కూడా చేస్తాడు. అయితే నేను మరీ దారుణ, నాకు కూడా ఉండాలి కదా కొంచెం అయినా సరే, దొరికిపోతాం గ్యారంటీ అనేసి అని వెళ్ళిపోయి తినేసాం. ఉరక పరక మొత్తం తినేసాం అనమాట, ఫుల్గా. ఎలా డిన్నర్ మామూలుగా ఎలా చేస్తామో అలా తినేసాం. తినేసి వచ్చేస్తున్నప్పుడు ఏంటి, మన షెడ్ స్టార్ట్ అయ్యాం లేదో, ఈయన కొడుకులు తినేసారా అన్నట్టు అందరికి వాసన వచ్చేస్తుంది అనమాట. కిషోర్ సార్ కూడా వాసన వచ్చేసింది. సరే అయిపోయిన తర్వాత మేము ఉండిపోతామేమో అనుకున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళతో వెళ్తుంటే అందరూ చాలా విచిత్రంగా చూసారు ఆ రోజు మాత్రం. మళ్ళీ వెళ్ళి చికెన్ కూడా తిన్నాం, రెండోసారి వేసుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వంశీ అని నా పక్కన వాడు పొడుగ్గా ఉంటాడు రా. అయితే ఆడు చూడ్డానికి మంచి దోల పనులు చేసేవాళ్ళ ఉంటాడు కానీ కాకపోతే కొంచెం పద్ధతిగా ఉంటాడు అనమాట. అయితే ఆ సర్వింగ్ క్యాండిడేట్ ఎవడో చికెన్ బకెట్ ఉంటుంది కదా, అటు ఇటు తీసుకొస్తాడా, తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనమాట. ఎవరు పిలిస్తే వెళ్ళాడు. అయితే ఈడేం చేశాడు,
ఐదర్ ఒక తీసుకొని తినేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. కాదు, ఏం చేశాడంటే బకెట్లో నుంచి ఒక గరిటలో నుంచి ఇలా తీసి ప్లేట్లో వేసాడు అనమాట. ప్లేట్లో వేసుకొని ప్లేట్లో నుంచి తీసి తిన్నాడు. ఆడొచ్చి చూసి అంట వచ్చి, నాకు ఆ రోజు నవ్వు వచ్చిందిరా బాబు. కాకపోతే మళ్ళీ ఇంకోటి చెప్తాను. అఖిల్ నువ్వు సర్వీసింగ్ లో కూడా ఉన్నావు కదా, కొంతకాలం సర్వీసింగ్ చేస్తావు కదా. లేదు లేదు ఎవరు లేదు, చేయలేదు. చేయలేదా? మళ్ళీ దానికి అంత ఇంకోటి సీనియర్ ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు, మేమందరం ఆ, ఓల్డ్ సెసి స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఓన్లీ ఆ, శశి నాకేమో ఉండేది. ఉమ్, ఆ ఆప్షన్ నాకు కూడా ఉంది, నేను చేశానులే. కానీ అది అదే ఉంటే అదే అదే ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే 10th ఇంటర్లో ఏంటంటే అలా ఉంటే నీకు కావాల్సిన కర్రీ ఎంత కావాలంటే అంత వేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. కొన్ని నచ్చని కర్రీ లక్ కొన్ని. ఏంటంటే కొంచెం యాజ్ మనందరం ఏంటంటే కామన్ అందరికి కావటం వల్ల మనకు ఆ ఫిజిబిలిటీ ఉండే. గుడ్ల టైంలో కూడా ఒకటి రెండు గుడ్లు ఇచ్చినప్పుడు మనకు మాత్రం ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు మనోళ్ళు, తినమా ఉంది, తినరా ఉంది అని. అయినా అక్కడ ఫుడ్ కోసం ఇబ్బంది ఏం పడింది రోజులు ఏం లేవు నాకు తెలిసినంత వరకు. మాక్సిమం గుడ్లు అంటే ఎలా తిన గుడ్లకి ఇంకోటి ఉన్నది ఏంటంటే డబ్ల్యూకి ఏ వచ్చేది ఫుడ్ అయినా సరే, ఫేవరెట్ ఫుడ్ ఏదైనా కానీ నెవర్ అంటే హెజిటేషన్ అనేది ఉండేది కాదు. కడుపు నిండా తినేవాళ్ళం శుభ్రంగా. శుభ్రంగా డబ్ల్యూకి తినేవాళ్ళం. వచ్చేది. ఎల్లో కలర్ రెండు వచ్చేవి ఎగ్లోని. అవును, డబుల్ సౌండ్ కొట్టలేదు అనేవాళ్ళం. ఆ, అది 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 అదొకటి. నెక్స్ట్ ఇంకోసారి ఏంటంటే ఇంకోటి పూల్ మకానది ఒక కర్రీ ఉండేది అనమాట, అది బాగుండేది. తర్వాత నాకు తెలిసి అన్ని బాగానే ఉంటాయిరా. వాడు ఒక్కటి తప్ప గుత్తొంకాయ ఉండేవాడు. ఒకే ఒకటి బాగుండేది కాదు, చపాతీ ఒకటి బాగుండేది కాదు అంతే. చపాతీ ఎప్పుడు చూసినా గట్టిగా ఉండేది కానీ మిగతా అన్నీ ఉమ్. బాగుండేవి. సండే అయితే బ్రెడ్, నాకు చాలా చిరాకు బ్రెడ్. ఉప్మా వచ్చేది అనమాట, ఉప్మా బాగుండేది. నేను ఉప్మా బ్యాచ్. యాక్చువల్లీ ఉప్మా అదే చెప్తున్నా కదా. ఇంకోటి జనరల్ గా చాలా చోట్ల ఉప్మా తినాలని చచ్చా ఉప్మా ఎలిమినేట్ దట్ టిఫిన్ అన్నట్టు ఉండేది. శశి విషయానికి వస్తే ఉప్మా అంటే అదేదో ఒక వెయిటింగ్ లో ఉండేది చాలా మందికి. అది సండే ఎఫెక్ట్. అంటే సండే లేజీగా సండే ఎఫెక్ట్. ఉంటాం, లేజీ. ఇంకోటి అదేంటి ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నావు? మన సండే అయినా ఒకటే, మండే అయినా ఒకటే. నీకు అర్థమవుతుందా? మన మన డే ఎప్పుడు డిఫరెన్స్ అవుతుందంటే పెట్టే ప్లేట్ లో ఐటమ్ మారినప్పుడు డిఫరెన్స్ మారుతుంది. అదే కరెక్ట్ కరెక్ట్. కా- కాకపోతే ఒక ఎందుకంటే 1/2 కూడా ఖాళీగా ఉండాలి. అదే ఆడ స్కెడ్యూల్లో ఖాళీగా ఉంచేవాడు కాదు, మనం ఖాళీగా ఉండేవాళ్ళం. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఆడ మన స్కెడ్యూల్లో మన ఎప్పుడు ఖాళీగా స్కెడ్యూల్ ఉండేది కాదు. మన నిజంగా మన కొన్నిసార్లు స్కెడ్యూల్ అనిపిస్తుంది. మన స్కెడ్యూల్ వేరేలా ఉండేది. కాకపోతే అమ్మో, పొద్దునే 6 గంటలు లెగాలి, క్లాస్కి ఏమో ఐదు వెళ్ళాలి. మర్చిపోయావురా ఐదే నువ్వు. కదా, ఐదురా, 5కి ఐదు లేక లేదులే, 5:15 5:30కి లేకపోవాలి. 6కి ఫైవ్. అదేలే వాట్ ఎవర్ ఇట్ 6కి మన ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేది, అది బాగా గుర్తు నాకు. సో అమ్మో. 9కి వదిలేసేవారు. 9:30, అరౌండ్ 9:30, 9:30 వదిలేవు. 9:30కి అరౌండ్ వదిలేవాళ్ళు 9, మనల్ని. అరౌండ్ 9:30 9:45కే కాదా? బస్సు వాడని. 9:45 కాదా? 9:45 అరౌండ్ 8:30 8కి వాళ్ళని వదిలేవాళ్ళు. అవునా? అరౌండ్ 9:30కి అలా వదిలేసి మనల్ని పడుకునేమనేవారు. అరౌండ్ 9:45 అలాగా. 9:45 టు మార్నింగ్ 5 వరకు. 5 వరకు ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే 5:30 అందరూ వచ్చి లేపేసి వెళ్ళిపోతారు కదా. అయితే నన్ను ఎవరు ఏంటి గోపాలకృష్ణ వచ్చాడు అనమాట ఒకసారి. నాకు గుర్తుంది. ఆ రోజు మామూలుగా పైకి ఇంటర్మీడియట్ వాళ్ళకి మనకి ఏముండేదంటే పైకి వార్డెన్ గాడు వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు. ఏది ఏదన్నా ఒక డోర్ ట్రంక్ డోర్ కొట్టేసి అయితే వెళ్ళిపోయాడు. ఇరిటేషన్ వచ్చేది. అసలు ఎంత ఇరిటేషన్ అంటే తలకాయ బద్దలైందో అన్న కోపం వచ్చేది. నాకు ఇప్పటికీ ఫీలింగ్ ఉంది. అక్కడ అలవాటు అయిపోయిన ఫీలింగే. పొద్దున్న అవడం నిద్ర లేకపోతే తెలంగాణ నాకు మెంటల్ వచ్చేది అనమాట ఇప్పటికీ. ఆ ఫీలింగ్ ఎందుకంటే ఆ రోజు ఆ వైబ్రెంట్ సౌండ్ తో వాడు వచ్చి లేపుతాం. అప్పుడు మన ఆడ ఏ? వైబ్రేట్ అవడం. నాకు ఎవడు బాలరాజు ఎవడో ఉంటాడు అనమాట. వేకప్ గాయస్, వేకప్ వేకప్ అనుకుంటూ వస్తాడు రా ఇంగ్లీష్ లోని. అదొకటి. మళ్ళీ ఇంకోటి శివన్ అనమాట. లేకండి రా, లేకండి చెప్పండి. లేకండి. బాబోయ్, నేను వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయేవాళ్ళు రా. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు 5:20కో 5:30కి వెళ్ళిపోతే మనం దున్నపోతులో పడుకునే వాళ్ళం. అప్పుడు 6 కరెక్ట్ గా 10 minutes లో ఉన్నప్పుడు అరే షర్ట్ ఇవ్వండి రా, స్కూల్ షర్ట్, అరే యూనిఫామ్ ఇవ్వండి రా అని షర్ట్ వేసుకుని వెళ్ళేవాళ్ళు. అసలు ఆ రోజుల్లో అసలు మినిమం ఫస్ట్ ఇయర్ వీడు అన్నట్టు అఖిల్ అన్నట్టు ఫేస్ వాష్ లో నా మట్ట అన్ని వాడేవాళ్ళం. సెకండ్ ఇయర్ లో ఏమి మొక్క లేదు. ఆ షర్ట్ ఉందా, అరే షర్ట్ ఏమో టైట్ గా ఉండేది, ప్యాంట్ ఏమో లంబు జంపుగా ఉండేది. అసలు ఏ అలా
ఒక టైంలో సాటర్డే సండే కూడా సాటర్డే సండే మనకి సాటర్డే సండే అనుకోండి ఇది యూనిఫామ్ అక్కల్లా ఆ రోజు కూడా కంఫర్ట్నెస్ అలవాటు అవుతుందని చెప్పి ట్రాక్ ప్యాంట్ ట్రాక్స్. టీ షర్ట్ వచ్చేవాళ్ళం. అదే. సెకండ్ ఇయర్ కాకు మొత్తం వాయిస్ వచ్చింది, ఊపి చచ్చిపోయింది, ఓన్లీ వేసుకుని వచ్చేవాళ్ళం. అమ్మ బాబాయ్ ఘోరంగా కంఫర్ట్ బాబు. కంఫర్ట్ మాత్రం బాగా అలవాటు అయిపోయింది అక్కడైతే మాత్రం. ఇప్పటికీ ఇప్పటికీ అంతే అన్నమాట. ఏంటి ఏమంటాం దాన్ని, నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఒక ఒక 2 to 3 months వరకు అడ్జస్ట్ అవ్వలేకపోయాను అనమాట ఇంటి దగ్గర. ఇంత ఇంత ఫ్రీడమ్ ఒకేసారి అడ్జస్ట్ అవ్వలేకపోయాను అనమాట. మా ఏంటి తర్వాత ఫుడ్స్ నచ్చేవి కావు. ఫుడ్ అస్సలు నచ్చేది కాదు మా ఇంట్లో కూడా నాకు. సర్లే అలా అలాగలాగా తర్వాత ఇంకా ఫ్రెండ్షిప్ అడ్జస్ట్ అవ్వేది కాదు. ఫ్రెండ్స్ అంత తొందరగా కలిసేవాళ్ళం కాదు. తర్వాత ఒక 2 months నేను ఆ, ఎవడు ఓంకార్ గాడు కలిసేవాళ్ళం బయటన సండేస్ కలిసేవాళ్ళం. ఆడి గురించి ఏమో తెలియదు కానీ నాకు ఇంటికి వెళ్ళాలనిపించేది కాదు తొందరగా. నేను 2 సినిమాలు చూసేవాళ్ళం రా. పొద్దున్న ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా చూసాం. తర్వాత ఊరి మీద తిరిగేసాం. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాం అనమాట. తర్వాత ఎవడు సందీప్ గారితో ఒక 1 month 2 months వరకు కాంటాక్ట్లో ఉన్నాను. తర్వాత అన్న కూడా కొంచెం బిజీ అయిపోయాడు. అలాగలాగ నేను బిజీ అయిపోయాను. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. ఇంకా ఇంటర్ మొత్తం ఇదైపోయింది. ఇంటర్ అన్నీ మర్చిపోయాను మ్యాక్సిమం. ఎక్కడ ఎక్కువ గుర్తుండేవంటే నన్ను నాకు ఈగ సార్ గుర్తుండేవాడా నీకు? ఈగ సార్. పీతేగా 2 ఏళ్ళు ఉండేవి. వాడు మామూలుగా ఇంకోటి పీతేగా. పీతకి ఇడికి అసలు పడేది కాదురా. అసలు ఎందుకో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేసినా కానీ మండేది కదరా పీతకి. ఈడు ఆయన పీతకి అనే ఒక క్యాండిడేట్ ని ప్రమోట్ చేసింది, ఏగ నుండి పీతకి కింద మార్చింది, ప్రమోట్ చేసింది చందుగాడే. ఆ పీతకి నేను అనేది చందుగాడే. చూడు అసలు అప్పుడు అప్పుడు కక్ష ఏమయ్యేదంటే అంటే చూడు అప్పుడు ఏమయ్యేదంటే మనం అదేంటి డియోడ్రెంట్స్ వాడేవాళ్ళం కదా. డియోడ్రెంట్ వాడుతున్నప్పుడు పార్క్ అవెన్యూ కొన్ని మంది పార్క్ అవెన్యూ వాడేవారు అనమాట. అదే కొన్ని కొన్ని వాడితేనేమో అది ఈగలు అదేంటి లావు ఈగలు ఉంటాయి చూసావా, అవి వచ్చేసేవి అనమాట. అవి నాకు ఎవడో చెప్పాడు పీత ఈగరా అనేసి అని. మనం నాకు అనిపించి ఏంటి మనం J7 నుంచి S7కి వచ్చాం కదా, ఆయనకి కూడా ఇది ఇవ్వలేము ఇదిగా. కాకపోతే ఆడు చేసే పనులు కూడా అలాంటివే ఉండేవి అనమాట. నాకు తెలిసి చేసే పనులు కూడా అలాంటివే. కాదు, వీడిని పనిష్మెంట్ ఇచ్చాడు రా. వీడికి ఎందుకు ఇచ్చాడు గుర్తులేదు. అప్పుడే భర్త శత్రువులు అయ్యారు వీళ్ళిద్దరు యాక్చువల్ గా. నిన్ను ఏదో చేశాడు వాడు. నిన్ను తిడతామో లేకపోతే ఓ రోజంతా మనకి అక్కడ బంపర్ ఆఫర్ ఉండేది గుర్తుంది నాకు. ఏది 6కి రాలేదు. 6కి రాకపోతే ఎక్కడ మామూలుగా గేట్ దగ్గర హరికృష్ణ కొట్టేవాడు. సరే కొట్టించుకున్నాం, లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత వాడు ఉండేవాడు, వాడి పేరేంటి, మాకు ఫస్ట్ అన్నమాట, ఫస్ట్ రోజు వారానికి 5 days వాడి కెమిస్ట్రీ. వాడి పేరు శవం ఏదో అనేవాళ్ళం మేము యాక్చువల్గా. వాడు ఏదో అసలు వాడు నల్లగా ఉండి కెమిస్ట్రీ ఎంత ఉంటాడు అనమాట. వాడి మొహం ఓకే. చూస్తేనే నీకు రాత్రి ఆయన పేరు ఏదో ఓకే. ఉండేది. ఆయన ఉండేవాడు రోజు. ఆయన పొద్దున ప్రతి వారం మొత్తం ఆయన అనమాట. ఆయన ఏంటి ఒక్క సెకండ్ లోపల లేట్గా వచ్చినా కానీ ఆయన బయట నుంచో పెట్టేవాడు. 15 minutes పాటు బయట నుంచి ఉన్నవాడు. నుంచుంటే పొద్దున్నే కిషోర్ గాడు వచ్చేవాడు, జిఎస్కే గాడు వచ్చేవాడు, ఎవడొస్తాడు పెరమాయించేసి వెళ్ళిపోయేవాడు. ఎందుకు అసలు బయట ఎందుకు నిల్చున్నావు ఎవడు అడిగేవాడు కాదు. బయట నుంచో పెడితే చాలు, చదవకుంటే వెళ్ళిపోతాం. అమ్మ వాళ్ళు బాబోయ్. కర్ర కూడా ఏదో గట్టి కొడదామని కూడా కాదు, ఇలా ఇలా తిప్పుతారనమాట. తిప్పుతుంటే తగిలేసేది గట్టిగా. అమ్మో, ఏంటి దీంట్లో కూడా ప్రమోషన్ అనమాట. క్లాస్ బయట నుంచి ఉంటే చిన్న తప్పు చేసినట్టు. అదే ఆ, గోడ అదే అవతల నుంచుంటే గాడ్ హౌస్ పెట్టాడంటే చచ్చాడాడు. ఆ రోజు చచ్చాడాడు. నాకు నేను ఈ చదువుతున్నప్పుడు అలా లేదేమో కానీ అదేంటి ఎగ్జామ్లో ఉన్నప్పుడు అలాగే మనం ఎంసెట్ కోచింగ్ వచ్చింది కదా. ఎంసెట్ కోచింగ్ వచ్చినప్పుడు పొద్దునుంచి సాయంత్రం వరకు సేమ్ చైర్స్ అలాగే ఉంటాయి కదా. నాకు ఎలా అనిపించింది అంటే అక్కడ లేసామా ఏడు వచ్చి మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ లంచ్కి లేగిస్తాం, లంచ్కి లేగిస్తాం, లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం అయిపోయి ఏదో సులుగా వాళ్ళు చెప్పుకుంటాం, అయిపోయింది. మళ్ళీ డిన్నర్కి వెళ్తాం, డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎండింగ్ ఎలా ఉంటుంది అంటే ఇదే క్రికెట్ అంటే ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఐపీఎల్ గురించి మాట్లాడడం, ఆ బొంగు దాని గురించి నేను మాట్లాడేవాడిని కాదు కానీ అందరూ ఇది ఉండేది. నెక్స్ట్ తెలిసి ఏదో నాకు పర్టికులర్గా పిన్ పాయింట్ చేయలేను కానీ ఆ సొల్లు గురించి ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళం.
అది కరువు అనమాట. అంటే ఏంటంటే మనకి కంటిన్యూస్ గా సొల్లు ఉండేది కాదు. అది మాట్లాడుకుంటాం కూడా చాలా ప్లానింగ్ అండ్ విజన్ అనమాట. ఇతర మనుషులు మాట్లాడుకుంటుంటే 365 డిగ్రీస్ సెన్సర్స్ ఉండాలి. ఓకే, ఒరే ఆ కార్నర్ నుంచి సార్ కనబడతాడు, జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఆ కార్నర్ కనబడతాడు, ఆ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఎక్కడో S1 లో ఎవడో తంతాడు చైరు, సార్ వస్తున్నారా అని చైర్ మీద తంతాడు. ఆ తండు S11 వరకు వచ్చేది. ఏంటి ఎవడో వస్తున్నాడు ఇలా నొక్కు కొట్టేవాడు పెర మీద చైర్ వెనకాల. ఆ, అసలు అమ్మో, అమ్మ బాబోయ్. అఖిల్ నీ అయితే లాస్ట్ లో మీరు అందరూ కావాలని విధంగా సార్. యాక్చువల్ గా ఏమైందంటే లాస్ట్ లో ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే గోడ దూకెళ్ళి దొరికేస్తే పంపించేస్తాడు. వీళ్ళందరూ మామూలుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు ఇదే స్టార్ట్ చేశాడు అనమాట. గోడ దూకుతాం, దొరికేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఎంసెట్ ఏం ప్రిపరేషన్ ఏం లేకుండా. ఆ, ఇదే కదా నేను కాన్సెప్ట్. నేను ఆ, ఎవడో కానీ మనం ఇదేంటి మెస్లోని రాజగడ వాళ్ళందరం ఫోటోలు దిగేవాళ్ళం కదా కొన్ని కొన్ని సార్లు. అయితే సేమ్ అదే నాకు ఆ ఫోటో కావాలనేసి అని నేను వేరే ఫోన్ తెచ్చాను అనమాట. నీకు ఉన్నాయా అవి? నేను ఓమో రోహిత్ గాడికి చెప్పింది నేను ఆ, చెప్పింది నేను నేను ఎవరిని సందీప్ గారిని అడిగాను అన్నమాట, నాకు ఫోన్ కావాలి, నేను నా ఫోటో ఎక్కించుకోవాలనేసి అని. సందీప్ గడు ఎవరిదో తీసుకొచ్చాడు, దాంట్లో ఒక 18+ ఫోటో ఉన్నదన్నమాట. ఎవరో 18+ ఫోటో ఉంటే వెళ్ళాను. వెళ్ళి నేను అందరికీ నేను చేయాల్సిన పని ఏంటి చేయాల్సిన పని ఏంటి ఫోటో తీసుకొని వచ్చేయాలి. నేను ఆడికి చూపిస్తున్నా అన్నమాట ఫోటో ఎలా ఉండాలి, ఎవరిది అనేసి అని. అయితే చెప్పిదారు వెనకత నుంచి పొట్టి పీటి వచ్చేసాడు రా. వచ్చేసి నాకు చూపించండి నేను చూస్తానని ఏదో అన్నాడు అనమాట. అంతే. తీసుకున్న తర్వాత ఆ, అది చూడలేదు. బెస్ట్ థింగ్ ఏం జరిగిందంటే అది చూడలేదు. చూస్తే మాత్రం మా నాన్నను ఏంటి ఉప్పు చేపలా కోసేసి వైజాగ్ పోర్ట్లో అడ్డేటేస్తాడు అనమాట ఆ టైంలోని. కాకపోతే ఆ టైంలోని ఎలా ఉంటాను రా, చూడ్డానికి ఏం అంటే తెలుసు, కాకపోతే గెస్ట్ చేయలేరు అనమాట ఆ రూట్లో వెళ్తున్నాను అనేసి అని. అదేం తప్పు రూట్ ఏం కాదు, కాకపోతే కుర్ర వయసు, ఎరు అప్పుడు వయసు. అది task. ఆ, కాకపోతే చూడలేదన్నమాట, చూడకుండానే అయిపోయింది. కాకపోతే మన అదే వచ్చి మా డాడీ అడిగారు ఏమైందంటే చెప్పాను ఇలాగనేసి అని, ఇంక వదిలేసారు. నాకు ఫస్ట్ టైము ఎవడైతే కొట్టాడంటే ఆ కాలేజ్కి వచ్చిన తర్వాత ఎవడైతే కొట్టాడంటే ఆ, రౌడీ ఒక పీటీ ఉండేవారు, బాడీ బిల్డర్లా ఉంటారు. అయితే ఒక రోజు అది 4 o'clock అనుకుంటా, 4 o'clockకి అందరం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాం కదా. అయితే అప్పుడు స్నాక్స్ పెడతారు అన్నమాట మనకి. ఎవడో చెప్పాడు రా స్నాక్స్కి నూడిల్స్ పెడుతున్నాడు అనేసి అని. నేను అప్పటికే మొగమాసిపోయి ఉన్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు స్కూల్లో వెళ్ళేటప్పుడు రెండు టిఫిన్ బాక్సులు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఏదైనా తినడానికి, ఇంకోటేమో ఈ చిప్స్ లాంటివి బిస్కెట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. బాగా తినేవాడిని నేను. ఒకేసారి ఆ స్నాక్స్ అన్నీ కట్ అయిపోతే నాకు నోరు ఊరిపోయేది అనమాట, కక్కుర్తోట్లాగా అయిపోయేవాడిని. సర్లే నూడిల్స్ ఉన్నాయి కదా వెళ్దాం తిందాం అనుకుని వెళ్ళిపోయాను రా. వెళ్తే ఆ ఆ రోజు ఆడు కొట్టాడు రా కాళ్ళ మీద. ఈ ఈ తొడ ఆ తొడ రెండు రెండు ప్రింట్లు వచ్చిందనమాట. అయితే చూడు, అది అది గంటకో కలర్ మారేదనమాట. గంటకో కలర్ మారుతుంది అనమాట అది. అయితే నేను చేత్తో తడుముకుంటున్నాను అనమాట, దద్దుర్లా వచ్చేసింది అనేసి అని. నేను అదేలే. ఆ రోజు నేను ఆ రోజు ఆ, నాకు అప్పటి వరకు తెలియదు అన్ని బూతులు వచ్చి అనేసి అని. దొంగన వాడికి ఇదే అదే అనేసి తిట్టేసుకున్న తర్వాత ఏమన్నానంటే ఈ నా కొడుక్కి అప్పుడో ఎప్పుడో కానీ ఈ నా కొడుక్కి ఫస్ట్ నైట్ రోజున ఇదే ఫంక్షన్ అవ్వదురా అనేసి అని గట్టిగా అరిశాను అనమాట. పక్క నుంచి శివనయ్య వచ్చేసాడు రా. శివనే వినేసాడు, వచ్చేసి ఇలా పాపం ఆయన ఇలా రోజు ఫాలో అయ్యేవాడు. మనిషి మనిషాడే కానీ ఉద్యోగాలను తీసేస్తారని చెప్పి బాగా పిన్ టు పిన్ ఫాలో అయ్యేవాడు రూల్స్. నాకు అవును. నాకు అదే నాకు ఈ అదే మనం చేసినవన్నీ మనకి అప్పుడు కరెక్టే అనిపించేవి కానీ మనం వాళ్ళ దృష్టి నుంచి కూడా చూసుకోవాలి కదా. ఏంటంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి సర్టెన్ రూల్స్ అంటే ఉన్నాయి కదా, మనకు అదే ఆప్షనల్ ఆ రాచింది. రూల్స్ ఫాలో అవడం
ఆప్షనల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ అంతే. ఇప్పుడు అదే చందు గారితో ఇప్పుడు నువ్వు మాట్లాడితే రే చందు వద్దురా అని నువ్వే ఆపేస్తావు. ఇప్పుడు అదే కాదు అఖిల్ గారితో నేను కూడా వద్దురా అఖిల్ అనేవాడిని. అట్లానే ఉంటది. సో దట్స్ ఆల్ లెర్నింగ్ అంతే. ఇంకా కాదు ఎక్స్పీరియన్సెస్ అంతే. అది అది పక్క అదిను. ఇంకోటి ఏంటి, మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎవడన్నా అలా చేస్తున్నాడు అనుకో, కోదనా కూడా పని మాట ఏం లేదనుకుంటాం మనం. ఇంకోటి ఇంకోటి చెప్తారా, నేను అప్పటికి ఇప్పటికి ఏంటంటే, నేను ఫస్ట్లోని అప్పుడు అదేంటి ఇంటర్ టు ఇంజనీరింగ్ వరకు ఒక ఫేస్లోని నేను గుడికి వెళ్ళేవాడిని కాదు, ఇలాంటి ఎక్కువ నమ్మేవాడిని కాదనమాట. నాకు అనిపించేది అనమాట, వీళ్ళు ఎందుకు అంత పిచ్చి లేకపోతున్నారు, ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ ఇంటూ ఇట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ అనేసి అని ఏదో సొల్లుకుంటేవాడిని అనమాట. ఒక్కసారి బయటకు వచ్చేసిన తర్వాత అర్థమైంది అనమాట, వీడికి అలాగే దోవలుతుంది. అదే ఎవడైనా అలా అంటే వస్తుంది, ఓ రోజు వస్తుంది, అందరికీ ఓ రోజు వస్తుంది. అదే అదే సేమ్ అనిపించేది అనమాట. ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చేసేదేవి ఆ, ఇదేం కాదు, అంత దారుణం. ఎవడో ఒకడు ఉంటాడు రా, ఆడు మరీ గ్రడ్జ్ పెట్టుకొని చేసేవాడు ఉంటాడు ఒకడు. ఆడు ఆడు చెప్తే ఆ లిస్ట్ లో పొట్టిపేటి గాడు ఉంటాడు. వాడు నాకు ఆ, నా చిన్నప్పుడు ఆడికి పొట్టిపేటి నేను ఏది ఆడికి ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా ఆడే పేటి. నేను ఫోర్త్ చదువుతున్నప్పుడు కూడా ఆడే పేటి. ఆడప్పుడు ఇంటర్మీడియట్ లో జోలికి వెళ్ళాలంటే వచ్చు అనమాట. అప్పట్లో ఇంటర్వ్యూలు ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు. వాళ్ళకి మధ్యాహ్నం 1 అవర్ స్లీప్ బ్రేక్ ఉండేది. నేను ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్నప్పుడు పీటీ వెళ్ళి, అప్పుడు పీటీది ఏంటంటే అప్పుడు ఓన్లీ సెవెంత్ వరకే. అంతకుముందు మళ్ళీ సెవెంత్ నుండి వేరే సార్లు ఉండేవాళ్ళు. అప్పుడు బిలో సెవెంత్ వరకే అనమాట పీటీది. నేను చదివేటప్పుడు ఫిఫ్త్ సెవెంత్ అప్పుడు. అయితే ఓ రోజు మెస్లో ఇంటర్వెల్ కూడా అప్పట్లో మనకున్న ప్రివిలేజెస్. నీకు అయితే కర్రీ నచ్చకపోతే వద్దని చెప్తే వాడు ఏదో నామకే వాస్తే ప్లేట్ మీద గరిటె కొట్టి వెళ్ళిపోతాడు కదా, అలాగే అయిపోద్ది. ఆ టైంలో ఏదో జరుగుతుంటే పీటీ వెళ్ళి, మనం పొట్టుపేటి వెళ్ళి ఆవిడ కాలర్ పట్టుకుంటే మెస్లో అందరూ కుర్రాళ్ళు అందరూ నడిచారనమాట. ఆ, పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. అప్పుడు నేను చదువుతున్నప్పుడు నా చిన్నప్పుడు అది. ఇప్పుడు తర్వాత పీటీ ఇంటర్మీడియట్ రాజ్యం వెళ్ళేవాడు. తర్వాత డిగ్రీ మనం ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డిగ్రీ వాళ్ళు ఉండేవాళ్ళు సెపరేట్ కలిసి, గుర్తుందా? వాళ్ళు అవును, ఆ, డంప్ అవును. ల్యాబ్ స్టోర్ పెట్టేవాళ్ళు, ఏదో సేవ్ ద హ్యాండ్స్ అని చెప్పి ఏదో స్టోర్ పెట్టి స్టోర్ లో అమ్మేవాళ్ళు సామాను. అప్పుడు ఆ తర్వాత మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ, అది పొటిపేటి నెంబర్ 1. సెవెన్ గాడు కూడా, ఆ దొంగన కూడా మెస్ లో ఉంటాడు. వాళ్ళ అంజో కూడా అంత వాడు గుర్తు పెట్టుకొని రే అనేసేవాడు. ఓకే ఓకే. అండ్ ఆల్సో ఇంకోటి నాకు ఇంకొకళ్ళు ఏంటంటే, మీకు ఈ సాంస్క్రిట్ మేడం తెలుసా? గుర్తుంది. స్పెట్స్ పెట్టుకుంటారు ఆవిడేగా. ఏ మేడమో కాదు చెప్పు కదా. నువ్వు. సాంస్క్రిట్ అందరూ మేడంలే. ఒక్కడేగా ఆ, ఒక్క ఆవిడేగా సంస్కృతికి ఉంది. ముగ్గురు. ఒక ఆవిడ ఉండేది, పొట్టిగా ఒక ఆవిడ ఉండేది, వైట్ స్కిన్ టోన్ తో ఒక ఆవిడ ఉండేది. ఒక్కళ్ళే అయితే కూర్చున్నారు. ఒక ఆవిడ్ని గుర్రం అనేవాళ్ళు మన వాళ్ళందరూ. హైట్ ఉండేది ఆవిడ. యా ఆ, యా. నీకెందుకు గుర్తుంటదిరా? అదే ఆ మేడం అర్థమైంది. మాత్రం ఏ- అంటే లెక్చరర్స్ బాగానే ఉండేవారు. అంటే జనరల్గా మా జెంట్సే కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట, కొన్ని నావిగేషన్స్ ఎంత ఆపుదామన్నా సరే కొన్ని నావిగేషన్స్ మనకి జరగవు అనేసి అని. యూ అండర్స్టాండ్ దోస్ రైట్. అదే కాకపోతే లిటరల్లీ. కానీ ఎక్స్ట్రాడినరీ గుడ్ చేసావు. ఐ షేర్ యూ ఫినిష్. ఐ షేర్. అసలు ఇది నాకు కాకపోతే లైఫ్ లో దాంట్లో మర్చిపోలేను. దాంట్లోని ఒక ఒక మేడం ఉంటారు అన్నమాట, గ్లాసెస్ పెట్టుకొని. ఆ మేడంకి ఎంత ఏంటంటే ఏమంటారు, ఏంటి, ఆ మేడంకి ఏమైనా ఫ్లేమ్ త్రోవర్ ఇస్తే అందరినీ కాల్చేద్దాం అనమాట. ఓకే. అంత అంత ఇదనమాట, అంత ద్వేషం అంటాం చూసా కొన్ని మంది మీద, అబ్బాయిల మీద, కొన్ని కొన్ని లేడీస్కి ఉంటారు కదా. సేమ్ ఏం నువ్వు ఆ, ఏంటి, నువ్వు థ్యాంక్స్ మేడం ఏదైనా నార్మల్గా ఏంటంటే, నేను ఇంగ్లీష్ కాదే, నేను దీంట్లో ఏంటది, ఏ కాలేజ్ అది, స్కూల్ అది, మిషనరీ స్కూల్లో చదివాను అనమాట. దాంట్లోని వి అదేంటి కాన్వర్జేషన్స్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ లాంటివి ఏదో చెప్తాం అనమాట. అదే బేసిక్ మేనర్స్ లాంటివి ఉంటాయి కదా. నేను దాని గురించి చెప్పినట్టు ఉన్నాను దానికి. నాకు అప్పుడా అదేదో చెప్పిందిరా, అతి వినయం దూర్త లక్షణం ఏదో కాదు అన్నారు. కాదు మేమందరం మేడం అనేది వెళ్తే ఈడెళ్ళి మిస్ ఏదో అనేవాడు, ఏదో లాజిక్ చెప్పాడు కాదు కాదు దానికి. కాదు, కాదు కాదు, థ్యాంక్ యూ ఏదో చెప్పాను హేళ, ఏదో ఏదో లేదురా, అలాగే నాకు చెప్పాను. యాక్చువల్లీ వీడు చెప్తుంటే ఇది నాకు కూడా ఎందుకో గుర్తొస్తున్నట్టే ఉంది. వీడికి ఒకసారి అంటే పెద్ద క్లాస్ ఏదో పడింది వీడికి. నాకు ఏదో ఏదో అని బాగానే తీసాము. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు. ఇయే తగ్గించుకుంటే సంథింగ్ ఇట్లా ఏదో నా గట్టిగానే ఇచ్చింది. సేమ్ ఆ ఇంచుమించు అలాగే చెప్పింది అన్న. నాకు ఆ మూడు మేడమ్స్ తోని మూడు మూడు డిఫరెంట్ ఇంటరాక్షన్స్ ఉండేవి. అయితే
నాకు అనిపించింది అనమాట. అమ్మా, అప్పటికి ఇంకా కొంచెం ఇది ఉన్నాను కాబట్టి నోట్లో నోట్లో తిట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే బయటికి తిరుగుతున్నామో కానీ అసలు. దాని తర్వాత మూడో మేడం వచ్చిందనమాట. ఆ మేడం పేరు ఏదో ఉంటుంది కానీ నాకు అంత ఐడియా లేదు. ఆ మేడంతో ఒకే ఒక్క ఇంటరాక్షన్ అయిందనమాట. ఆ మేడంది మాది సేమ్, అదేంటి వైజాగ్లో సేమ్ ఏరియా అనమాట. నాకు అప్పుడు అనిపించింది వైజాగ్ ఎప్పుడు స్ట్రిక్ట్, ఏదేంటి కలిసే ఉంటాం, అంత ఇదే ఉండదు అనేసి అని. అప్పుడు కొంచెం ఆ మూడు మూడు నెలలు 4 నెలలు అనుకుంటా మేడం వచ్చింది మనకి, అదే స్టడీ అవర్స్కి అలాగా. ఇంక నేను ఆడుకున్నానమ్మా. ఆ మేడం దగ్గర కూర్చోవడం, సొల్లేసుకోవడం అయిపోద్ది అంతే. లేకపోతే వీళ్ళు మిగతా వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళు ఎలా అంటే కళ్ళు ఉంటాయి చూసి, ఆ కళ్ళు కొంచెం పెద్ద చేసి చూడు. నీకు ఇంకోటి చెప్తాను. ఆ మేడమే అనుకుంటా, ఆడెవరి దగ్గర ఫోన్ కనిపించిందని ఫోన్ చెక్ చేసింది. నాకు మళ్ళీ గుర్తుంది. అడల్ట్ చూడు. కంటెంట్ అని చెప్పి తీసుకొని ఇచ్చేసి మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చింది. ఫోన్ వెళ్ళేటప్పుడు తీసుకొని ఏదో అంది. ఆ, తర్వాత మెసేజ్ చెప్పింది నేను. ఫోన్ పాకిస్తానీ అని తీసుకున్న పిలిచేవాళ్ళం మనం వాడిని. ఫోన్ తీసుకున్న తర్వాత ఎవరైనా నార్మల్గా ఏం చేస్తారు, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆవిడ ఏం చేసింది, బ్యాగ్ ఎతికితే ఇంకో 2 ఫోన్లో ఒక ఫోన్ దొరికింది అనమాట. మొత్తం 2 ఫోన్లు దొరికేసినాయి ఆ రోజు. అయితే ఆ మామూలు ఇంటరాక్షన్ ఉంటుంది కదా ఆ మేడంకి వేరే వాళ్ళకి ఎవరికో. అయితే ఆ మేడం అంటుంది, ఈ ఫోన్లు ఎందుకు తెస్తారు తెలుసా, వీళ్ళు నైట్ పూట్ల 18+ వీడియోస్ చూడడానికి తీసుకొస్తారు వీళ్ళు, వాళ్ళకి దానికి తప్ప ఇంకేం వాడరు వీళ్ళు అనేసి అని ఏదో అన్న క్రాస్గా, చాలా క్రాస్గా మాట్లాడుతుంది అనమాట మేడం. చాలా ఎలా ఉంటుందంటే, అది తెలిసి ఫ్యూచర్లో ఏదో ఒకటి ఆ, పెద్ద ఇంటరాక్షన్ అవుతుంది ఆవిడకి, నాకు తెలిసి అలాగే ఉంటే. అలా పద్మం భాస్కర్ మామూలుగా అది 2014, ఇది 2026. మామూలుగా 12 ఏళ్ళు అయింది. వాళ్ళ పిల్లోడు కూడా 10th ఏ అదే సినిమా అదే చెప్తున్నాను. చదువుతుంది. అదే అదే కదా. చెప్తాను కదా, వాళ్ళ కొడుకు కూడా దొరుకుతాడు. అప్పుడు తెలుస్తుంది. కాకపోతే మనం దానికే చూస్తామని కాదు అంటే, చాలా మంది చూసేవారు. చూడనాడు ఉండేవి. ఆడున్నాడులే కానీ అది ఆ, లేకపోతే ప్రపంచం లేదు కానీ ఇంకా ఆ, అది ఎందుకులే. కాకపోతే సపరేట్గా దీని గురించే చూస్తాం అన్నట్టు చెప్పేవారు అనమాట. అప్పుడు అప్పుడు అనిపించింది అనమాట ఇలాంటి వాళ్ళతో. అదే చెప్తున్నా కదా, వాళ్ళు అంతా కూడా ఏంటంటే చాలా మంది మన దాంట్లో అంటే హార్ష్ అయినా సరే చెప్పాల్సిన రియాలిటీ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక డిగ్రేడింగ్ క్లాసిఫికేషన్స్ ఉండేవి. వీళ్ళందరూ ఆ, బాగా చదువుతారు, వీళ్ళందరూ చదవరు. దట్ సమ్హౌ ఇంపాక్టెడ్ అస్ వెరీ బ్యాడ్లీ. బహుశా మనలో ఉన్న క్రుయాలిటీని బయటికి తీయడానికి కారణం కూడా అదే. మనలో ఆ ఇన్నోవేషన్స్ ఐడియాలు వాళ్ళే తెచ్చేది. గోళ్ళ దూకుతాం ఎవడరా చేస్తాడు ఇఫ్ దే వర్ వెరీ గుడ్ విత్ అస్. వీ డెంట్ ఫైండ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి వీ డిడ్ దస్. అంటే సో అవన్నీ ఏంటంటే కొంచెం వాళ్ళే క్రియేట్ చేసి మనకి ఇచ్చారు బేసిక్ గా. నేను చెప్తున్నాగా కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్లాస్, నేను లేవంటలేదు. బట్ పాయింట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాళ్ళు అలా ఉన్నారు. మనం అందుకే కొంచెం కొద్దో గొప్ప అందరికి మంచి మార్కులు వచ్చినాయి, బయటకు వచ్చాం, వీఆర్ ఎంజాయింగ్ సమ్ హౌ అది అని వాస్తవం కూర్చో. ఏంటంటే ఆ ఏజ్ లో అంత రిస్ట్రిక్షన్ పెట్టకపోతే బయట కంపేర్ టు మన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఈ అదే విజయవాడలో RB1 RB2లో చదివారు. ఓకే. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో మనకి వెరీ లెస్ నాలెడ్జ్ అనమాట. ఎంసెట్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలియదు. మనకేంటంటే ఐపీ మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్ అనుకున్నాము. ఎలాగోలాగా సగం నేర్చుకున్న సగం పక్కోడి దాంట్లో కాపీ కొట్టి మొత్తానికి రాసాము అయిపోయింది. బట్ బట్ ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు మనకు తెలియదు. ఐఐటీ వాళ్ళు అంటే ఆడు తింటారు, లేకపోతే ఐఐటీ వాళ్ళు అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు చూడు, నేను బీటెక్ పల్లెటూరులో చేశాను. ఓ ముచ్చట లేదు, ఓ ముద్దు లేదు, ఓ మడ లేదు, ఏమీ లేదు. పల్లెటూరు రాది, పక్క పల్లెటూరు అనమాట. రే, ఇంకా ఊరోళ్ళే ఏమీ చేయలేదు. నేను ఇంజనీరింగ్ లో ఏమీ చేయలేదు. ఇంజనీరింగ్